హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనే ఎగ్జామ్ జరిగింది. ఇది దేవాదాయ శాఖ పోస్టులకు సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఒక 6 నెలలు, ఒక 8 నెలల నుంచి ఈ ఎగ్జామ్నే పట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉండడం జరిగింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో దీనికోసం అలజడి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు చాలామంది ఆస్పిరెంట్స్. మన మిస్టర్ కాంపిటేటివ్ ఛానల్ నుంచి ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో అవ్వచ్చు, మన యాప్లో అవ్వచ్చు, మీకు కంటిన్యూస్గా గైడెన్స్ అనేది ఇస్తూనే ఉన్నాము. చాలామంది స్టూడెంట్స్ మనకు కాల్ చేయడం జరిగింది. ఏంటి అంటే, ఎందుకు కాల్ చేశారంటే, కోర్సెస్లో ఎన్రోల్ అయిన వాళ్ళు, కోర్సెస్లో ఎన్రోల్ కాని వాళ్ళు కూడా కాల్ చేశారు. వాళ్ళకి ఏదో విధంగా టెస్ట్ల పరంగా ఏదో విధంగా సపోర్ట్ పొంది నియర్లీ అప్రాక్సిమేట్లీ 90 to 95 క్వశ్చన్స్ అనేవి మనకి హిట్ రేషియో ఉంది. ఈ సెక్షన్ బి ఏదైతే ఉందో, ఏదైతే 100 మార్కులకి ఎండోమెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఆ 100 మార్కుల ఎండోమెంట్ క్వశ్చన్స్లో మన హిట్ రేషియో 90 to 95 క్వశ్చన్స్ వచ్చాయి. ఎయిదర్ దే హ్యావ్ కమ్ ఇన్ స్టడీ మెటీరియల్స్ లేదా టెస్ట్, ఏదో దాంట్లో రావడం జరిగింది. అవి ప్రూఫ్స్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఏంటి, ఒక సెట్ తీసుకుందాం. సెట్ డి తీసుకుంటున్నాను. సెట్ డి తీసుకొని ప్రతి క్వశ్చన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను వెళ్తాను. సో ఈ 50 క్వశ్చన్స్ ఏవైతే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉన్నాయో, ఇవి ఫాస్ట్గా నేను కానిచ్చేస్తాను. ఎందుకంటే ఇవి సింగిల్ లైన్ క్వశ్చన్స్. జస్ట్ ఇవి ఆన్సర్ తెలుసుకుంటే చాలు, ఇంకేం మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ కూడా అంతేం లేదు. మిగతావి మీకు ప్రూఫ్స్తో పాటు మన మెటీరియల్స్ ఎలా హెల్ప్ అయ్యాయి అనేది కూడా చెప్తాను. సో లెట్స్ వైండ్ దిస్ అప్ ఫాస్ట్. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, చాలామంది కట్ ఆఫ్ ఎంత ఏంటి, మేము నెక్స్ట్ వాటికి చదవాలా వద్దా, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అయితే అడగడం జరుగుతుంది. నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ స్టార్ట్ చేయండి. రాబోయే గ్రూప్ 1-2 ఎగ్జామ్స్కి అది డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీకు కట్ ఆఫ్స్ రిజల్ట్స్ అనేవి ఒక అట్లీస్ట్ 1 month 40 days అయినా పడతాయి. పట్టిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఎండోమెంట్ పేపర్ 2 పట్టుకుందరు. కానీ అప్పటి వరకు జనరల్ స్టడీస్ చదువుకోండి. సో ఇట్ విల్ బి అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. మిగతా ఎగ్జామ్స్ కూడా కవర్ అవుతాయి అనమాట. సో లెట్స్ టేకప్ సెక్షన్ ఏ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. డి సెట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి సెట్కి కూడా కీ అనేది మేము రిలీజ్ చేస్తాం నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ. ప్రతి సెట్కి కూడా కీ వచ్చేస్తుంది. ఆ కీతో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వచ్చాయని. సో లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 1. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRI ఎక్కడ లొకేట్ అయింది? లక్నోలో లొకేట్ అయింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉందండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మినమాటా డిసీజ్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు హెవీ మెటల్. మినమాటా వ్యాధి కారణమైన భార లోహం ఏంటి అంటే మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ అనేది దీని ఆన్సర్. తర్వాత వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలం ఆఫ్ యానిమల్ కింగ్డమ్? యానిమల్ కింగ్డమ్లో లార్జెస్ట్ ఫైలం ఏంటి? చాలా కింగ్డమ్స్ ఉంటాయి అనమాట, యానిమల్ కింగ్డమ్స్. మీరు బయాలజీ చదువుంటే మీరు చూసుంటారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆర్థ్రోపోడా. రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. రాకెట్ ఈజీ క్వశ్చన్స్, చాలా సింపుల్ పేపర్ అని నేను చెప్పాలి. జనరల్ స్టడీస్ పరంగా కరెంట్ ఓరియంటేషన్ ఎక్కువ ఉందని చెప్తాను నేను. మార్క్స్ ఏ టాపిక్ నుంచి ఎన్ని వచ్చాయి అవన్నీ డీటెయిల్ వీడియో మళ్ళీ చేస్తాను నేను, కీస్ అవి రిలీజ్ చేసినప్పుడు. బట్ క్వశ్చన్ పేపర్ అయితే మీడియం లెవెల్ వచ్చిందని నేను చెప్పొచ్చు. అండ్ ఎండోమెంట్ క్వశ్చన్స్ అయితే ఇంకా బెటర్, ఈజీ. మేము ఎన్నాళ్ళ నుంచే చెప్తున్నాం, బేసిక్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి, డెప్త్ వెళ్ళిపోకండి. చాలా మంది పురాణాలు, భాగవతాలు ఏవేవో గంటలు వీడియోలు చేసి పెడుతున్నారు. చాలా మంది మాకు అడిగేవారు, ఏంటి సార్ ఎంత క్రిస్ప్గా ఉన్నాయంటే, ఎగ్జామ్కి అదే కావాలమ్మా అని మేము చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో క్రిస్ప్నెస్ ఎగ్జామ్కి ఏం కావాలనేది చాలా ఇంపార్టెంట్. అది మేము ఏ విధంగా అందించాం మన ఛానల్ ద్వారా, మన యాప్ ద్వారా అనేది మీకు ఈ వీడియోలో అర్థం అవుద్ది. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ నోటిఫికేషన్స్ వస్తాయి, ఏం వీడియో పెట్టారో మీకు అర్థం అవుద్ది అనమాట. ద్రౌపది ముర్ముకి రిలేటెడ్ ఒక పోస్ట్ పెట్టాం, చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. మీకు పోయేదేం లేదు కదా, మీకే బెనిఫిట్ అవుతుంది. సో మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి షేర్ అయ్యిద్ది, ఇది ఎక్కువ మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్స్. రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇదేంటంటే, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనమాట. అంటే పైనుంచి ఇలా ప్రెషర్ చేస్తే రాకెట్ నుంచి ఫైర్ వస్తే కింద నుంచి పుష్ చేస్తుంది అనమాట. సో రాకెట్ వర్క్స్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ అనమాట. సో ఏ రెక్టిఫైయర్ ఈజ్ యూజ్ టు కన్వర్ట్. ఈ రెక్టిఫైయర్ ఇప్పుడు మీరు ఇది చాలా ఎగ్జామ్స్లో చూసే ఉంటారు. రెక్టిఫైర్ దేని నుంచి దేనికి కన్వర్ట్ చేస్తుంది అంటే AC to DC. ఇది ఇన్ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే చాలు. AC to DCకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు, అనే ఖండాన్ని ఎవరు రచించారంటే గుర్రం జాషువా గారు రచించారండి దాన్ని.
నెక్స్ట్ నీతి ఆయోగ్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఎప్పుడు నీతి ఆయోగ్ ఫోర్స్లోకి వచ్చిందంటే 1st January 2015. ఇది చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి అడుగుతూ ఉంటారు, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అవి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్? చాలా సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్, స్టాటిక్ జీకే మీద ఫోకస్ కూడా పెంచడం జరిగింది. అట్ ద సేమ్ టైం బేసిక్ క్వశ్చన్స్, వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ దీని ఆన్సర్ వచ్చేసి చైర్మన్ ఆఫ్ యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఎవరంటే జగదీష్ కుమార్ గారు. తర్వాత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా ఏది ఉంది, ఏ ప్లాట్ఫామ్ ఉంది అంటే చాలా మంది చూసి ఉంటారు మీరు సచివాలయానికి కానీ ఎక్కడ కనుక వెళ్ళినట్టయితే పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి దగ్గర కూడా మీకు స్పందన అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రజా ఫిర్యాదులు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్కి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. హూ ఇస్ ద ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ హర్యానా? హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ. డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. మనకి ప్రెసిడెంట్ ఎవరు, ఈ నెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. హూ ఫస్ట్ కాయిన్డ్ ద ఫ్రేజ్ జోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్? రాజర్ టామ్లిసన్. ఓకే. నెక్స్ట్ వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటే ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ఎవరు? అది ఎవరు హెడ్ చేసింది, ఎవరు లీడ్ చేశారు అనేది కనుక మనం చూసుకున్నట్టయితే గ్రో హార్లెమ్ బ్రంట్లాండ్ కమిషన్ అని కూడా దీన్ని అంటుంటారు అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ క్యాప్చరింగ్ అండ్ స్టోరింగ్ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నోన్ యాజ్ కార్బన్ సిక్వెస్ట్రేషన్. వాతావరణ కార్బన్ డైఆక్సైడ్ ను సంగ్రహించడం మరియు నిల్వ చేయు విధానంని కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటారు. హ్యూమన్ ఫ్యాక్టర్ విచ్ కెన్ కాజ్ ఫ్లడ్స్ ఆర్ డిఫారెస్టేషన్ అండి. డిఫారెస్టేషన్ వల్ల చాలా ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. జిఐఎస్ యూజెస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్సెస్? స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ప్రాదేశిక సమాచార వ్యవస్థ. టర్మ్ పిహెచ్, ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటిలో బేసిక్ బిట్ అనమాట. ఇది పిహెచ్ అంటే ఏంటంటే ఒక సొల్యూషన్ యొక్క యాసిడిటీ ఎంత ఉంది, బేసిసిటీ బేసిక్ నేచర్ ఎంత ఉంది, ఒక స్కేల్ ఉంటుంది అనమాట పిహెచ్ స్కేల్ అనేది. దాని మీద యాసిడిక్ బేసిక్ అనేది డిసైడ్ చేస్తారు. ఆన్సర్ వచ్చేసి ఇదే, మీరు తర్వాత వెళ్ళి డీటెయిల్గా చూడండి. పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2001 and 2011 ఏంటి అంటే పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత పెరిగిందంటే ఎంత ఉందంటే పాపులేషన్ గ్రోత్ రేటు 11.89% ఉందండి. అండర్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ ఫార్మర్స్కి ఎంత వస్తుందంటే 13,500 వస్తుంది. ఇందులో ఈ 13,500లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, పిఎం కిసాన్ ద్వారా ఎంత వస్తుందంటే 6,000 రూపాయలు వస్తుందండి. 6,000 రూపాయలు అనేది మనకి వస్తుందన్నమాట. 7,500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ 6,000 రూపాయలు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ 3 విడతల్లో ఇస్తుంది అనమాట. 2,000, 2,000, 2,000. సో ఇలా ఇస్తుంది అనమాట. సో జల్ జీవన్ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటి? టార్గెట్ టు హ్యావ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ బై 2024. 2024 కల్లా ప్రతి ఇంట్లో కూడా ట్యాప్ కనెక్షన్ అనేది ఉండాలి. ట్యాప్ కనెక్షన్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జల్ జీవన్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని అంటే దీని ఆన్సర్ వచ్చేసి March 26, 2020. దీని ఆన్సర్ వచ్చేసి ఇదండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్స్. ఇవి చాలా ఈజీ బార్ చార్ట్ అనమాట. క్వశ్చన్స్ ఏమడిగారంటే ఇన్కమ్ ఇన్ విచ్ ఇయర్ ద ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ఇన్ డిక్రీజింగ్ డైరెక్షన్. అంటే ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి మనకి ఇలా పెరుగుతుంది కదా, డిక్రీజ్ ఎక్కడైందంటే ఈ ఇయర్ డిక్రీజ్ అయింది, అంటే 2020కి డిక్రీజ్ అయింది అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి 2020. నెక్స్ట్ ఇది ద పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2018 to 2019. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 40% ఇంక్రీజ్ అయిందండి. దీని ఆన్సర్ ఎలాగా అనేది క్యాలిక్యులేషన్ అనేది మీరు చూడండి, చాలా ఈజీ. ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఏవైతే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2018 to 19. 18లో ఎంత ఉంది? 2018లో 250 రూపాయలు ఉంది. 2019లో ఎంత ఉంది? 350 రూపీస్ ఉంది. దీనికి పర్సంటేజ్ కంటే మీకు 40% ఇంక్రీజ్ అయిందని తెలుస్తుంది అనమాట. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ద ఇన్కమ్ ఈస్ అబౌవ్ యావరేజ్
అబవ్ యావరేజ్ టు దోస్ ఇన్ విచ్ ద ఇన్కమ్ ఈస్ బిలో యావరేజ్. దీని ఆన్సర్ వచ్చేసి 2:3. మీరు అక్కడ దీనికి ఏవైతే ఉందో ఇక్కడ ఈ పక్కన ఈ రేషియోస్ ఉన్నాయి కదా, ఈ 5 సంవత్సరాలవి తీసుకోండి, యావరేజ్ కట్టండి, బై 5 వేయండి, మొత్తం ఇవన్నీ కలపండి, ఇవన్నీ వీటికి ఎంత 150 250 ఇలా కలిపారనుకోండి 1300 వస్తుంది. 1300 వస్తే దీనికి యావరేజ్ కట్టారనుకోండి, యావరేజ్ కడితే మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, రేషియో ఎంత అని. ఇక్కడ చూడండి ఏవైతే 250 అబవ్ యావరేజ్, ఇక్కడ 260 ఎంత యావరేజ్ వస్తుంది. 260 కంటే అబవ్ 2 ఉన్నాయి, 260 కంటే అబవ్ 2 ఉన్నాయి, 260 కంటే బిలో 3 ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 2:3 అనమాట. సో దీని ఆన్సర్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఈ ఆప్షన్స్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు తెలిసిపోద్ది. 25th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 6 అనమాట, చూసుకోండి. తర్వాత జీరో డిస్క్రిమినేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఎప్పుడు దీన్ని జీరో డిస్క్రిమినేషన్ డే అబ్జర్వ్ చేస్తారంటే March 1st. దీని ఆన్సర్ ఏ కంట్రీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ ఫర్ రీజనల్ టూరిస్ట్. రీజనల్గా ఎవరైతే పర్యాటకం చేస్తారో వాళ్ళకి ఫీజు అనేది లెవీ చేసిన కంట్రీ ఏది అంటే భూటాన్ ఆన్సర్. తర్వాత ఇండియా మొబిలిటీ ప్యాక్ట్ ఏ కంట్రీతో సైన్ చేసిందంటే జర్మనీతో సైన్ చేసిందండి, జర్మనీతో సైన్ చేసింది. ఫస్ట్ ఉమెన్ టీచర్ అండ్ సోషల్ రిఫార్మర్ ఇన్ మోడర్న్ ఇండియా. ఇలా చూసుకుంటే సావిత్రిబాయి, ఎప్పుడైనా సరే ఉమెన్ రిఫార్మర్ ఏదైనా సరే మీకు మాక్సిమం సావిత్రిబాయి పూలే ఉంటారు ఇండియా మొత్తంగా తీసుకుంటే. సో దిస్ ఇస్ ద ఆన్సర్. రాజమండ్రి సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ ఫౌండెడ్ బై కందుకూరి వీరేశలింగం గారు. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే ఎన్వి రమణ గారు. శ్రీమతి, చూసారు ఎంత రీసెంట్ క్వశ్చన్, శ్రీమతి ద్రౌపది ముర్ము వర్క్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్. అందరూ చాలా మంది ఒడిషా పెట్టొచ్చారండి, ఒడిషా కాదు, ఒడిషా ఆవిడ హోమ్ స్టేట్ అవ్వచ్చు, కానీ ఆవిడ జార్ఖండ్కి గవర్నర్గా చేయడం జరిగింది. హూ వాజ్ ద 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఈ ప్రెసిడెంట్స్ అవి లిస్ట్ అనేది ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నీలం సంజీవ్ రెడ్డి ఆన్సర్ అండి. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. దానికి మనం సెపరేట్ వీడియో అనేది కూడా చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెపరేట్ వీడియో అనేది కూడా మనం చేశాము, మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళినట్టయితే మీకు కనిపిస్తుంది. 26 డిస్ట్రిక్ట్స్ అనేవి మీకు ఎగ్జామ్కి ఏ పరంగా ఉపయోగపడతాయని చేయడం జరిగింది. అందులో వచ్చే బిట్లన్నీ అందులో కవర్ అవుతాయి. వచ్చే గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్ కూడా ఆ వీడియో యూజ్ అవుతుంది, కావాలంటే మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ 35th క్వశ్చన్, ఉండవల్లి కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఉండవల్లి కేవ్స్ మీకు జనరల్గా యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ కూడా చేస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి తెలుగు యూట్యూబర్స్ చూసినట్టయితే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది గుంటూరు డిస్టిక్లో ఉందండి ఉండవల్లి కేవ్స్ అనేది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 36 క్వశ్చన్కి వస్తే డిజిటల్ ఇండియా వీక్ని ఎక్కడ లాంచ్ చేశారు. జూలై 24 ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే గాంధీనగర్లో, గుజరాత్లో ఇనాగ్రేట్ చేశారనమాట. స్వచ్ఛతా దర్పణ్ అని అవార్డు ఏ డిస్ట్రిక్ట్స్కి ఏ కంట్రీ యొక్క డిస్ట్రిక్ట్స్కి వచ్చింది అంటే ఒడిషా అండి ఆన్సర్. స్వచ్ఛతా దర్పణ్ ఇన్నోవేటివ్ మెథడ్స్ తీసుకొచ్చారనమాట ప్లాస్టిక్ని మేనేజ్ చేయడంలో. తర్వాత నియోల్ క్విన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, CEO ఆఫ్ ఏంటి, CEO అంటే హెచ్ఎస్బిసికి అపాయింటెడ్ అయ్యారనమాట. నెక్స్ట్ హూ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఫర్ ద 3rd టైం. షేర్ బహదూర్ దేవ్బా. డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి ఇవి. ఇండియన్ నేవీ కండక్టెడ్ ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్ ఎక్కడ కండక్ట్ చేశారంటే మన విశాఖపట్నంలోనే కండక్ట్ చేశారండి దీన్ని. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అంటే మనిషి ఎంత అభివృద్ధి చెందుతున్నాడు అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఏవి క్రైటీరియాగా తీసుకుంటారంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇది ఉంది చూసారా, అది తీసుకుంటారు. ఎడ్యుకేషన్ తీసుకుంటారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోరు. ఇది తీసుకుంటారు పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ తీసుకోరు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇస్ ద ఆన్సర్. యా, ఇప్పుడు ద రివర్ టెర్రసెస్ ఆఫ్ కృష్ణ అండ్ గోదావరి బిలాంగ్ టు విచ్ పీరియడ్. ఇది ఏ పీరియడ్కి చెందింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. జాగ్రఫీలో కొంచెం ఆంధ్ర స్పెసిఫిక్ జాగ్రఫీ ఇది. మనం క్లియర్గా ఇది అందరికీ తెలుస్తుందని లేదు, కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మయోసీనిక్ ఎరాకి చెందిందనమాట. తర్వాత డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ రివర్ కృష్ణ ఏంటో చూసుకుంటే 43లో దీని ఆన్సర్ వచ్చేసి కాన్సిక్వెంట్ రివర్ ప్యాటర్న్ అనమాట. తర్వాత రాజ్మహల్ హిల్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే నార్త్ ఈస్టర్న్ ఎడ్జ్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఇవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సోమోరీరి ప్యాంగ్యాంగ్ సో లేక్స్ ఆర్ ఫార్మ్ డ్యూ టు
ఆ లేక్స్ ఎందుకు ఫామ్ అయ్యాయి అని అడుగుతున్నారు అనమాట. అవి ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ వల్ల ఫామ్ అయ్యాయి అనమాట. మనం జాగ్రఫీ చదువుకున్నట్టయితే టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఉంటాయి అనమాట. వాటి కొలిజన్ వల్ల ఇవి ఈ బౌండరీస్ కానీ, రివర్స్ కానీ, లేక్స్ కానీ, మౌంటైన్స్ ఇలాంటివన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో 46th వన్ ఆన్సర్ ఏంటంటే 13 తీసుకున్నాడు, 13 రెండు సార్లు రాశాడు. రాసిన తర్వాత 13 పైన నెంబర్ ఏంటి 12 రాశాడు, తర్వాత 14 రాశాడు. తర్వాత దీనిపైన నెంబర్ ఏంటి 11, దీని కింద నెంబర్ రాశాడు మళ్ళీ 5, దీనిపైన ఏమొస్తుంది 10. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 10 మీకు ఆన్సర్ అనమాట. నెక్స్ట్, సో ఈ మినిట్స్ హ్యాండిల్, అవర్స్ హ్యాండిల్ ఇది ఫ్రీక్వెంట్గా చాలా ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్. 1 డేలో ఎన్నిసార్లు తగులుతాయంటే చాలా మంది ఏం చేశారంటే రోజులో 12 గంటలే ఉంటాయని లెక్కేసుకున్నారు. రోజులో ఎన్ని గంటలు ఉంటాయండి? 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ ఉంటాయి కదా. సో మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు తిరుగుతుంది క్లాక్. అది చాలా మంది లాజిక్ మిస్ అయ్యారు. కొంతమంది 12 పెట్టారు. యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి 22 అండి. సో నెక్స్ట్ ఏంటంటే రాము టాలర్ దాన్ రాజు, రాజు టాలర్ దాన్ రవి, రేణు టాలర్ దాన్ రాజు అండ్ రవి. హూ ఇస్ ద టాలెస్ట్? అందరికన్నా రాము టాలర్ అన్నారు, తర్వాత రాజు టాలర్ అన్నారు, రాజు కన్నా రవి కొంచెం పొట్టాడు అన్నారు, తర్వాత రేణు వీళ్ళిద్దరి కంటే పొడుగుదన్నారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు పొడుగో చెప్పలేదు. సో ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. వీ కెనాట్ డిసైడ్ ద ఆన్సర్. సో నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ ఈజ్ 60. 5 years ago. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్లో వేసినా సరే మీకు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సబ్స్టిట్యూట్ చూస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫాస్ట్గా వైండప్ చేసేయాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 45 ఈజ్ ద ఆన్సర్. తర్వాత 50th వన్కి ఆన్సర్ ఏంటంటే 106. కోడింగ్ ఇది ఈజీ, చాలా మందికి చాలా సింపుల్గా పెట్టేశారు. సో నెక్స్ట్, ఇప్పుడు మనం మొత్తం మీ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లెట్స్ కమ్ టు ద రియల్ పార్ట్. అసలు మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఏంటి, ఎండోమెంట్ క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అయ్యామో, ఎంత ఈజీగా వచ్చినాయి అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వశిష్ఠాస్ కౌ? వశిష్ఠుడి గోవు పేరేమి? వశిష్ఠుడి గోవు పేరు వచ్చేసి నందిని అండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు కామధేను అని. నందిని అనేది రైట్ ఆన్సర్. చాలా మన టెస్ట్లో నియర్లీ ఒక 150 టాపిక్ వైజ్ టెస్టులు పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్టులు పెట్టాం. తర్వాత 20 స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్టులు పెట్టాం. 20 స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్టులు 100 క్వశ్చన్లు ఉంటాయి. 20 అంటే ఇవి 2000, ఇవి దగ్గర ఒక 3000 క్వశ్చన్లు. ఇన్ని క్వశ్చన్లు పెడితే ప్రతిదీ హిట్ రేషియో ఎలా వచ్చిందంటే ఇంకా ఎవరు కూడా ఇన్ని క్వశ్చన్లు ఇవ్వలేకపోయారు. మీరు వెళ్ళి యాప్లో ఫ్రీ కోర్స్ కూడా అవైలబుల్ చేసాం. 1-2 days వ్యాలిడిటీ ఉంటుంది, చూడండి. మొత్తం హిట్ రేషియో ప్రతి క్వశ్చన్ కూడా మన దాంట్లోనే వచ్చింది. టెస్ట్లో నేను డైరెక్ట్గా మీకు ప్రూఫ్ చూపించలేకపోతున్నాను, కానీ టైం లేక కీ చేసేసి తర్వాత మీకు అన్ని రివీల్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ మేము ఎంత ఫాస్ట్గా తీయగలం అన్నీ తీసేసి మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూపిస్తాము. సో ఇక్కడ మహాభారతం ఈజ్ ఆల్సో నోన్ యాజ్, మహాభారతానికి ఇంకో పేరు ఏంటి, ఏమని పిలుస్తారు అంటే దీని ఆన్సర్ జయ సంహిత అండి. ఓకేనా? సో దీనికి ప్రూఫ్ చూపిస్తాను మన దాంట్లో ఏ విధంగా మనం టీచ్ చేసామనేది. సో మనకి ఇప్పుడు ప్రమోషన్ ఏంటంటే మెయిన్స్ బ్యాచ్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే మీకు ఎంత ఇంటరాక్టివ్గా విజువల్లీ అపీలింగ్ కంటెంట్, టాప్ క్వాలిటీ కంటెంట్ ప్రతి టాపిక్కి సంబంధించి మీకు ఇచ్చామో, ఇలా అన్ని టాపిక్స్కి కూడా మెయిన్స్కి కూడా కవర్ చేస్తాం. మన ఆండ్రాయిడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. వీఆర్ స్టార్టింగ్ అవర్ కోర్సెస్ ఫర్ ఏపీపీఎస్సీ Group 1 అండ్ Group 2. చాలా ఆదరణ పొందిన యాప్ ఏదైనా ఉంది అంటే ఈ మధ్య కాలంలో అది మిస్టర్ కాంపిటేటివ్ అండి. మా రిలయబిలిటీ ఇప్పుడు మీరు వచ్చే వీడియోలో చూస్తారు. ఇలాగే ఏదైతే ఎండోమెంట్ కోర్స్ చేసామో ఈ విధంగానే Group 1కి Group 2కి కూడా ఆల్రెడీ సెలెక్టెడ్ ఆఫీసర్స్ చేత కోర్స్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఏపీపీఎస్సీ Group 1 ఎప్పుడో ఒకసారి వస్తాయండి, లైఫ్లో ఒక్కసారి మాత్రమే వస్తాయి మీరున్నప్పుడు. తర్వాత ఒక 2-3 yearsలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. మొత్తం అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు అనుకున్నా సరే కొట్టలేరు అనమాట. ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్తో ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ, స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ బేస్ చేసుకొని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కొడితే మనం ఏను కుంభస్థలాన్నే కొట్టాలి, ఖచ్చితంగా Group 1-2 పోస్టులే కొట్టాలి. ఇది మీరు పెట్టుకోండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తారు మీరు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇవి నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి. మనం బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం August 1st నుంచి. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, తర్వాత కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ ఎలిమినేషన్ టెక్నిక్స్. మెయిన్లీ ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అన్ని క్లాసుల్లో కూడా మనం ఇది డిస్కస్ చేసాం.
తర్వాత గ్రూప్ 1కి అయితే ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ ఉంటాయి, వాల్యుయేటెడ్ మెటీరియల్స్ ఇస్తాము, స్ట్రాటజీ వీడియోస్ చెప్తాము, కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు లభిస్తుందండి సెలెక్టెడ్ ఆఫీసర్స్ చేత. ప్రపంచాన్ని మార్చే ఆయుధం ఏదైనా ఉంది అంటే అది చదువు ఒక్కటే, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎండోమెంట్లో మన స్టూడెంట్స్ చాలా మంది ప్రూవ్ చేశారు. మీకు వచ్చే రిజల్ట్స్ వచ్చే టైంకి మేము ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు హిట్ రేషియో చూపిస్తాను. మిస్టర్ కాంపిటేటివ్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు ఈ గ్రూప్ 1, 2 పోస్టులు అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము, వెళ్ళి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, అవి చూసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ 52nd క్వశ్చన్ ఏదైతే ఉందో జయ సంహిత గురించి ఇక్కడ నేను డిస్కస్ చేశామండి. ఫస్ట్ స్టార్టింగ్ మహాభారతానికి స్టార్టింగే జయం లేదా జయ సంహిత అని అంటారని చెప్పి ఇలా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నవన్నీ రెడ్ కలర్లో మార్క్ చేసి పెట్టామండి. సో ఈ విధంగా మనకి దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది 52nd జయ సంహిత. నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇది దీని ఆన్సర్ జయ సంహిత అని మాట్లాడుకున్నాం. 52nd క్వశ్చన్. తర్వాత క్వశ్చన్, నకులుడి యొక్క కాంచ్ అంటే ఏంటి? శంఖం అనమాట. శంఖం పేరేంటి? సుఘోష అనమాట. నకులుడి శంఖం పేరు సుఘోష. ఇది మనం టెస్ట్లో ఇచ్చాం, టెస్ట్లోంచి మీకు తీసుకొచ్చినవి తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను. అవి ఇప్పుడు టైం లేక అవన్నీ బయటికి తీయలేదు. ఇప్పుడు డైరెక్ట్గా మెటీరియల్స్లోంచి డైరెక్ట్గా హిట్ రేషియో వచ్చినవి మీకు చూపిస్తున్నాను. కర్ణుడు ఎన్ని రోజులు యుద్ధం చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో అంటే 2 రోజులు యుద్ధం చేశాడండి. అది ఎక్కడ డిస్కస్ చేసామంటే మనం చూపిస్తున్నా మీకు. ఇక్కడ చూసినట్టయితే కర్ణుడు, ఇది కర్ణపర్వం అనమాట. కర్ణపర్వంలో చిన్న పార్ట్ మేము డిస్కస్ చేసిన దాంట్లో కర్ణుడి సారథ్యంలో 2వ రోజు ఇక్కడ చెప్తాం అనమాట. కర్ణుడు 2 రోజులు మాత్రం యుద్ధం చేశాడు, 2వ రోజు చనిపోతాడని చెప్పేసి ఈ 54th క్వశ్చన్కి ఆన్సర్ మన దాంట్లోంచి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మన మెటీరియల్స్లోంచి మన స్టూడెంట్స్కి తెలుసు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎన్రోల్ అయితే వాళ్ళకి అడగండి, ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు పర్ఫామ్ చేయగలిగారో ఎగ్జామ్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యుధిష్ఠర్ వెన్ పాండవాస్ వర్ ఇన్ విరాట కింగ్డమ్ టు కంప్లీట్ అజ్ఞాతవాసం కంప్లీట్ చేయడానికి ధర్మరాజు పాండవులు వీళ్ళు విరాట కొలువుకి వెళ్తారు కదా. అక్కడ వెళ్ళినప్పుడు ధర్మరాజు ఏ పేరుతో పిలువబడ్డాడు అంటే కంకుబట్టు. యాక్చువల్గా అది కంకా కాదు, కంకుబట్టు అనమాట. ఇది మనం క్లియర్గా విరాట పర్వం స్టార్టింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. విరాట పర్వం స్టార్టింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం. ఇక్కడ విరాట్ పర్వంలో చూసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంకుబట్టు అనే పేరుతో ధర్మరాజు బ్రాహ్మణ వేషం వేశాడు. ఇది డిస్కస్ చేసాం. ఎవరెవరు ఏ వేషం వేశారు, ఏ పేరుతో పిలువబడ్డారు, కంకుబట్టు అని పిలువబడ్డారు అనమాట. సో ఇది ఈ క్వశ్చన్ ఇక్కడ మీకు ఆన్సర్ అయింది, డైరెక్ట్గా మన మెటీరియల్స్లోంచి ఆన్సర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఈ యాక్ట్ ఏ ఇయర్లో చేయబడ్డది అంటే 1956లో చేయబడ్డది. దీనికి మళ్ళీ సెపరేట్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, దీనికి కూడా మనం కంటెంట్ చేయడం జరిగింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఇన్ డీటెయిల్గా పిక్చర్స్ తోటి వాటితోని మీకు వివరించడం జరిగింది. అడాప్షన్ యాక్ట్ 1956లో చేయబడ్డది. దీని టైటిల్తో సహా ప్రతి సెక్షన్ లైన్ బై లైన్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత, ఇఫ్ ఎనీ హిందూ మేల్ వాంట్స్ టు అడాప్ట్ అ గర్ల్ హీ షుడ్ బి అట్లీస్ట్ డాష్ ఇయర్స్ ఓల్డర్ దెన్ ద గర్ల్. అంటే హిందూ పురుషుడు ఒక ఆడపిల్లని దత్తత తీసుకోవాలనుకుంటే ఆ బాలిక వయసు కన్నా అతని వయసు కనీసం ఎంత పెద్ద వయసు ఉండాలి? 21 సంవత్సరాలు పెద్దది ఉండాలండి. ఇది క్లియర్గా మన దాంట్లో చెప్పాము అంటే మీరు నమ్ముతారా? ఈజీ క్వశ్చన్ అనమాట. మన వాళ్ళు కేక్ ఒకలా రాసి వచ్చారు మన స్టూడెంట్స్ అందరూ. ఇక్కడ చూడండి, ఇఫ్ అడాప్షన్ ఈజ్ మేడ్ బై ఎ మేల్ అండ్ సేమ్ లైన్ బై లైన్ దిగిపోయింది అనమాట. ఒక బాలికను దత్తత తీసుకోవాలనుకున్న వ్యక్తి పురుషుడైతే ఆ దత్తత తండ్రి వయసులో కనీసం 21 సంవత్సరాలు పెద్దవాడు అయి ఉండాలి. ఎందుకు ఇలా పెడతారంటే ఇది డైరెక్ట్గా మీకు మన మెటీరియల్స్ లోంచి స్ట్రైక్ అయింది. ఎందుకు ఇలా పెడతారు అంటే బాలికను తీసుకుంటే ఆ బాలిక పెద్ద అయ్యే టైంకి ఇతను కొంచెం ముసలాడు అవుతాడు, ఇబ్బందులు కలిగించరు, ఒక స్లేవ్ గర్ల్లా చూడరు అని చెప్పేసి ఇంత వయసు డిఫరెన్స్ అనేది పెడతారనమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక్క నిమిషం.
ఆగమాస్ ఏవైతే ఉన్నాయో ఆగమాలు ఉన్నాయి కదా, అందులో రామానుజ మరియు మధ్వాచార్యులు ఇద్దరు వర్తిస్తుంది ఏది, వాళ్ళిద్దరికి వర్తించేది ఏ ఆగమం అంటే అది వైఖానస ఆగమం అని మనం చెప్పుకోవాలి. ఇది మనం టెస్ట్ సిరీస్లో వాటిల్లో కవర్ చేసుకున్నాము, ఇన్ డీటెయిల్గా కవర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కొంచెం పీడిఎఫ్ అనేది క్లియర్గా లేకపోవచ్చు మీరు క్వశ్చన్ పేపర్ అయితే చూసుకోండి. క్వశ్చన్ నేను బయటికి చదువుతాను. కపాలాన్ని, ఏదైతే కపాలం అంటే స్కల్ ఉంటుందో, స్కల్ని పూజించే వాళ్ళని ఏమంటారంటే కాపాలికులు అంటారండి. ఇది ఆన్సర్, ఏ కాపాలికులు అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ మన దాంట్లో చూసుకున్నట్టయితే ఇన్ డీటెయిల్డ్గా 21 ఇయర్స్ చైల్డ్కి ఉండాలి అనేది క్వశ్చన్ చూసాం. ఇక్కడ కాపాలికులు అనేది క్లియర్గా మన దాంట్లో డిస్కస్ చేసాం. కపాలాలని తాంత్రిక శైవ మతానికి చెందిన వాళ్ళు వీళ్ళు అనేసి మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రామాయణంలో చాప్టర్స్ని ఏమంటారు? ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది పెద్దగా దీన్ని డిస్కస్ చేయాల్సింది లేదు, విడిగా చెప్పాల్సింది లేదు. కాండలు అని అంటారు. శ్రీ కౌసల్య సుప్రజ రామ అని శ్రీరాముణ్ణి మేల్కొల్పింది ఎవరు అని ఇక్కడ మీకు క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఇది ఎవరు ఇలా మేల్కొల్పారంటే విశ్వామిత్రుడు మేల్కొల్పుతాడండి. విశ్వామిత్రుడు మేల్కొల్పుతాడు శ్రీరాముణ్ణి కౌసల్య సుప్రజ రామ అని చెప్పేసి. తర్వాత 62వ క్వశ్చన్ చూసినట్టయితే అత్రి మహర్షి కొడుకుల్లో ఒకడు ఇతను. తర్వాత సప్త ఋషుల్లో ఒకడు. అత్రి మహర్షికి అనసూయకి పుట్టిన కొడుకు ఎవరు అంటే దీని ఆన్సర్ వచ్చేసి దుర్వాస మహర్షి అండి. క్లియర్గా మన దాంట్లో డిస్కస్ చేసాము. ఇక్కడ ఇలా మైండ్ మ్యాప్స్, ట్రీ డయాగ్రామ్స్ వేసి డిస్కస్ చేయడం జరిగింది. ఇది దేవదానవ జననం, భాగవతం మొత్తం అన్నిటికీ ఇది మైండ్ మ్యాప్ అనమాట. ఇక్కడ అనసూయ అనేది ఈ మైండ్ మ్యాప్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ మైండ్ మ్యాప్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అనసూయని తీసుకోండి. అనసూయ హస్బెండ్ వచ్చేసి అత్రి మహర్షికి పుట్టిన కొడుకే దుర్వాస మహర్షి అనమాట. ఈజీగా మన దాంట్లోంచి కవర్ అయ్యే బిట్ అనమాట ఇది. ఓకే, వేదాంత పరిభాషలో ఈ వాక్యాన్ని మహావాక్యంగా పరిగణిస్తారు. తత్వమసి అనేది ఆన్సర్ అనమాట. ఇలాంటివి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, 5 to 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇంకా అది ఏ ఎగ్జామ్లో అయినా కామన్ అనమాట. సెంట్రల్ ఐడియా ఆఫ్ ఆముక్తమాల్యద ఎవరు రచించారు? శ్రీకృష్ణదేవరాయలు రచించారని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాని ఆన్సర్ వచ్చేసి వెడ్డింగ్ ఆఫ్ గోదాదేవి విత్ శ్రీరంగనాథ. ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, వాళ్ళ పరిణయం ఎలా జరిగిందని. ఉమెన్ ఎమినెంట్ ఇన్ వేదిక్ లిటరేచర్, వేదశాస్త్రాల్లో నిష్ణాతులైన పూర్వ మహిళ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి మైత్రేయి అండి. మైత్రేయి ఆన్సర్. జస్ట్ అ మినిట్. సో 66 ఏ సేల్ ఆఫ్, ఇక్కడ చూద్దాం, తెలుగులో చూద్దాం. ఈ కింది వాటిలో దేవాదాయ ఎండోమెంట్ చట్టం 81వ విభాగమును అనుసరించి ఏ సందర్భంలో దేవాదాయ భూములు అమ్మకముకు చెల్లనేరదు అంటే అమ్మకూడదు అనేది చెప్తున్నాడు అనమాట. ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్గా చట్టాలని మనం క్షుణ్ణంగా లైన్ బై లైన్, సెక్షన్ బై సెక్షన్ వివరించామండి. కేక్ వాక్లో వెళ్ళొచ్చారు స్టూడెంట్స్ అయితే, జస్ట్ ఒక కేక్ వాక్లో చేశారు. దీని ఆన్సర్ వచ్చేసి దేవాదాయ చట్టం 30 out of 1987 అమల్లోకి వచ్చుటకు ముందు కానీ తదుపరి కానీ ప్రభుత్వం లేదా కమిషనర్ యొక్క ముందస్తు అనుమతి పొందకుండా అమ్మకము జరుపబడిన ఎడల అంటే ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ వితౌట్, ఏదైతే దేవాదాయ భూమి ఉందో దాని సేల్ అది నిరాకరిస్తారనమాట. ఎప్పుడు నిరాకరిస్తారు? అది ఈ చట్టం ఎప్పుడైతే తయారైందో దాని ముందు కానీ తర్వాత కానీ పర్మిషన్ లేకుండా అమ్మితే అది నిరాకరిస్తారనమాట. ఇది మనం ఎక్కడ డిస్కస్ చేసామో చూపిస్తాను మీకు. మన యాక్ట్లో అనధికార విక్రయం చెల్లదు. ఈ చట్టం అమలు లైన్ బై లైన్ పడిపోయిందండి. క్వశ్చన్ అలా లైన్ బై లైన్ పడిపోయింది అంతే. అమల్లోకి రాక పూర్వము విక్రయము మార్పిడి రద్దు అవుతాయి అని క్లియర్గా అండర్లైన్ చేసి రెడ్ కలర్లో హైలైట్ చేసి మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ అప్లికేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్. ఎండోమెంట్ ల్యాండ్స్కి ఇందులో ఏవి అప్లికబుల్ కావు అంటున్నాడు. ఇవన్నీ అప్లికబుల్ అవుతాయండి. ఏపీ తెలంగాణ ఏరియా టెనెన్సీ యాక్ట్, ఏపీ ఆంధ్ర ఏరియా టెనెన్సీ యాక్ట్,
ఏపీ ఆంధ్ర ఏరియా ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబౌవ్ అనమాట. ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది చూడండి, ఇది ఎంత డైరెక్ట్గా ఈ బిట్ మన దాంట్లోంచి కవర్ అయిందో చెప్తాను. ఏ స్మాల్ ఫార్మర్ హూ ఇస్ కంటిన్యూయింగ్ ఇన్ పొసెషన్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్, అంటే ఒక చిన్న రైతు టెంపుల్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు దున్నుకోమని. అతను ఎంత డబ్బులు కడితే, కౌలు డబ్బులు కడితే డైరెక్ట్గా అతను దాన్ని వాడుకోవచ్చు, మార్కెట్ వాల్యూలో ఎంత కౌలు డబ్బులు కట్టాలి అనేది ఈ క్వశ్చన్ అనమాట. 68వ క్వశ్చన్. దీనికి ఆన్సర్ నేను చూపిస్తా చూడండి. దీని ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉందండి, ఇక్కడ చూడండి, చిన్న సన్నకారు రైతు అని రాశాను కదా, ఇక్కడ చిన్న సన్నకారు రైతులు. ఈ మ్యాటర్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. చిన్న సన్నకారు రైతులు ఎంత ఎంత పెట్టాలండి, 2/3 వంతు కౌలు చెల్లించాలన్నమాట. కౌలు అనేది చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళు. తర్వాత హూ ఈస్ కాంపిటెంట్ టు ఫైల్ ఫర్ ఎవిక్షన్ ఆఫ్ అన్ ఎన్క్రోచర్ బిఫోర్ ఎండోమెంట్ ట్రిబ్యునల్. దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు ఫైల్ చేస్తారు, ఏ కాంపిటెంట్ అథారిటీ ఎవరు. ఎవిక్షన్ అంటే ఎవరైనా ఆక్రమణదారుడు ఉంటాడు కదా, ఎండోమెంట్ ట్రిబ్యునల్ దగ్గర పిటిషన్ ఫైల్ చేసేది ఎవరు అని అడుగుతున్నారు అనమాట. పిటిషన్ ఎవరు ఫైల్ చేస్తారంటే అసిస్టెంట్ కమిషనర్కి అది ఉంటుంది అనమాట. పిటిషన్ ఫైల్ చేసే అధికారం అనేది అసిస్టెంట్ కమిషనర్కి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్. ఓకే, 69th వన్ దానికి అసిస్టెంట్ కమిషనర్ అనమాట. సో నెక్స్ట్ ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ఈ క్వశ్చన్ అనేది చూసాం. తర్వాత వేదాలకు సంబంధించి శృతి మీద క్వశ్చన్ వచ్చింది అనమాట. అది డైరెక్ట్గా మన టాపిక్స్లో కవర్ చేయడం జరిగింది. మనం ఎప్పుడైతే టీచ్ చేస్తున్నామో అక్కడ కవర్ చేయడం జరిగిందండి. సో అది చెప్తాను, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తాను. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అథారిటీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ఆర్డర్ పాస్డ్ బై ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇన్ ఎవిక్షన్ పిటిషన్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది క్వశ్చన్ అడుగుతారు. జస్ట్ మినిట్, నాది ఛార్జింగ్ అనేది లేదు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గురువు ఎవరు అనేది చూద్దాం. 71st క్వశ్చన్. వీళ్ళకి గురువు వచ్చేసి గోవింద భగవత్పాదులు వారు అనమాట. వీళ్ళకి గురువు వచ్చేసి గోవింద భగవత్పాదులు. ఈ క్వశ్చన్ చూసుకోండి. తర్వాత రామానుజన్ ఏ ప్లేస్లో పుట్టారు, రామానుజ ఏ ప్లేస్లో పుట్టారంటే శ్రీ పెరంబదూరులో పుట్టారనమాట ఆయన. 72nd క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ వచ్చేసి శ్రీ పెరంబదూరు. నేమ్ ద సన్ ఆఫ్ రావణ్, అంటే రావణుడి కొడుకుల్లో హనుమంతుడు వాళ్ళని ఎవరిని చంపాడు, అంటే రావణ కొడుకులు హనుమంతుని చేతులు ఎవరు హతమయ్యారు అంటే అక్షకుమారుడు హతమవుతాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 74th చూసుకున్నట్టయితే మహాభారతంలో ఆ యుద్ధాన్ని ధృతరాష్ట్రుడు కళ్ళు కనబడవు కాబట్టి అతనికి ఎవరు వర్ణించారు, ఎవరు నరేట్ చేశారు స్టోరీ అంటే సంజయుడు అనమాట. సంజయుడు నరేట్ చేస్తాడు, రోజు రాత్రి కూర్చోబెట్టి ఇది వినండి అని చెప్తాడనమాట. నెక్స్ట్ శకున్ని ఎవరు చంపుతారు అంటే సహదేవుడు చంపుతాడు. శకున్ని మహాభారతం యుద్ధంలో ఎవరు చంపుతారంటే సహదేవుడు చంపుతాడు. తర్వాత మనం ఆల్రెడీ 75 క్వశ్చన్స్ హాఫ్ పేపర్ అయిపోయింది. ఇది కూడా డిస్కస్ చేసాము. 2/3 అమౌంట్ రేట్ అని డిస్కస్ చేసాము. ఫైన్, ఇది కూడా డిస్కస్ చేసాము. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏమైనా ఆర్డర్స్ ఇస్తే ఇంప్లిమెంటింగ్ అథారిటీ కమిషనర్ అనమాట. 76th క్వశ్చన్. ఆది శంకరాచార్యులు ఏవైతే ఉన్నారో వాళ్ళు దేవతల్ని జగన్మాతను స్తుతిస్తూ ఆవిడని పొగుడుతూ ఏ కావ్యాన్ని రచించారు అంటే సౌందర్య లహరి అనేది మనకి ఆన్సర్ అనమాట. తర్వాత స్థపతి అంటే ఏంటి, స్థపతి అంటే మాస్టర్ హూ మేక్స్ స్కల్ప్చర్స్, శిల్పాచార్యుడు అనమాట. ప్రధాన శిల్పకారుణ్ణి స్థపతి అంటారు, ప్రధాన శిల్పకారుణ్ణి స్థపతి అంటారనమాట. తర్వాత వైఖానస అంటే వైఖానస అనే అతను ఒక మహర్షి, వైఖానసుడు అనేవాడు ఒక మహర్షి అనమాట. ఆన్సర్ వచ్చేసి 3.
నెక్స్ట్ పర్సన్స్ హూవర్ లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ టెంపుల్ టవర్స్. ఆలయ గోపురాలకు అటు ఇటు ఉండేవారిని ఏమంటారు? ద్వారపాలకులు అంటారు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మన టెస్ట్ సిరీస్ లో మన వాళ్ళు రాసినట్టయితే ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ ఎయిదర్ సిమిలర్ గా అవ్వచ్చు లేదా డైరెక్ట్ హిట్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ లో వచ్చేసే అనమాట. 5000 క్వశ్చన్స్ లో మీకు మిస్ అయిన క్వశ్చన్ లేదు. 85 to 90 క్వశ్చన్స్ డైరెక్ట్ హిట్స్. ఇంకా మీరు చూసుకోవాల్సిన లేదనమాట. అటు ఇటు ఆప్షన్స్ తిరగడం, ఇది అటు తిరగడం అలా అయ్యి ఉండొచ్చేమో కానీ, బట్ మన టెస్ట్ సిరీస్ రాసి వెళ్ళిన వాళ్ళు దే ఆర్ ఇన్ ద రేస్. మన కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఫ్లయింగ్ కలర్స్తో ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చారు. ఇన్నిసార్లు చెప్తున్నాను కాదు, బట్ ద ఫ్యాక్ట్ ఇది మాకు చాలా ప్రౌడ్గా ఉందన్నమాట. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టాము. ఒక 6 members టీమ్ ఎఫర్ట్ పెట్టి ఒక 5 months ఒక టాప్ క్వాలిటీ కోర్స్, ఏపీలోనే బెస్ట్ కోర్స్ రెడీ చేశాము అని చెప్పేసి మాకు చాలా హ్యాపీగా ఉంది. వేదిక్ టెక్స్ట్కి అదర్ నేమ్ ఏంటంటే శృతి. 80th one. తర్వాత 81st one చూద్దాం. 81st one ఏంటంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 30/87 ప్రకారం ఈ కింది వాటిలో ఏది కార్యనిర్వహణ అధికారి విధుల్లో భాగం కాదు? భాగం కాదు అంటే భక్తుల సౌకర్యాలు కల్పించుట, ఇది భాగమే. ఆభరణాల భద్రత భాగమే. అతను కస్టోడియన్ అనమాట, అది చేయాలి, తప్పదు. డ్యూటీస్ అనమాట ఇవన్నీ. ఆదాయం లెక్కలు అవి చూసుకోవాలన్నమాట, ఇది కరెక్టే. దేవాదాయ సంస్థల ప్రచురణలు అంటే గెజెట్స్, డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవి ఇతను కాదనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇదే. ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్. ఏది కాదు అని అడిగారు కదా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ డ్యూటీ. సో డ్యూటీస్ కోసం మీకు ఇక్కడ నేను చూపిస్తాను. మన డ్యూటీస్ ఎంత నీట్గా వాళ్ళకి డిస్క్రైబ్ చేసామో స్టూడెంట్స్కి. ఇక్కడ చూడండి. అంటే ఒక యాక్ట్ మనం యాక్ట్లా చదివాం అనుకోండి, అది గుర్తుండదు. సో దాన్ని ఇమేజ్తో లింక్ చేస్తూ మనం చెప్పడం జరిగింది. ఈ విధంగా గోల్డ్ని ఇది చేయడం, ప్రొటెక్ట్ చేయడం అంటే ఇది పెట్టాం. తర్వాత అకౌంట్స్ చూడాలి, పత్రాలు చూడాలి, అవన్నీ చూసుకోవాలంటే ఇది పెట్టాం. ఈ బుక్ ప్యాటర్న్లో ఇలా పెట్టాం అనమాట. తర్వాత తర్వాత ల్యాండ్ని భద్ర చేయడం అనేది కూడా ఇంకో డ్యూటీ ఉంది. సో ఇవన్నీ పెట్టడం జరిగింది మనం. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సెకండ్ క్వశ్చన్. ద పవర్ టు కాన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అపాయింటింగ్ సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవాదాయ సంస్థలు ఉంటాయి, కొంచెం కొంచెం ఆదాయం వచ్చే ఉంటాయి. ఇవన్నీ ఒక గ్రూప్ కింద చేసి ఇవన్నీ ఒక దేవాలయంగా పరిగణించిన తర్వాత ఇవన్నీ ఒక ఈఓ అండర్లో పెట్టి చేసే అధికారం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఎవరి దగ్గర ఉంటుందండి? అది ఆలోచించి చెప్పండి. ఈజీ, చాలా ఈజీ క్వశ్చన్. కమిషనర్ చేతుల్లో ఉంటుంది. మనం చాలాసార్లు వివరించాము, యాక్ట్లో చాలాసార్లు మాట్లాడాము. ఇక్కడ చూడండి, ఈఓ నియామకం తప్పనిసరి కాదు. ఇక్కడ కావాలంటే 4-5 దేవాలయాలు కలిపి ఒకటి కింద చేసి అక్కడ 6 దేవాలయం కింద పరిగణించి వాటికి ఒక ఈఓని ఏర్పరిచే అవకాశం ఉంటుంది అని కూడా మనం చెప్పడం జరిగింది. తర్వాత పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆర్జేసీ, డీసీ, ఏసీ కాకుండా మిగతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎన్ని గ్రేడ్ల కింద వర్గీకరించారు అంటే మనకి 3 గ్రేడ్ల కింద వర్గీకరించారు. ఇది నేను ఎండోమెంట్ ఆఫీసర్ అలజడ్ వచ్చింది అనగానే, ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతుంది అనే అలజడ్ వచ్చినప్పుడే మేము యూట్యూబ్లో ఒక వీడియో పెట్టినాం. వీడియోలో పెట్టి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది వివరించడం జరిగింది. హైరార్కీ ఫస్ట్ ఎవరు ఉంటారు? ఆ టైంకి వేములపల్లి శ్రీనివాసరావు గారు మినిస్టర్ అనమాట. వాణిమోహన్ ఐఏఎస్ గారేమో మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ ఎండోమెంట్ కమిషనర్ అనమాట. ఆ టైంలో హైరార్కీ అనేది మేము వివరించి ఇన్ని గ్రేడ్లు ఉంటాయి, ఇంత ఇన్కమ్తో వాళ్ళు ఈ కేటగిరీకి చెందుతారు, ఈ కేటగిరీకి అపాయింట్ అయ్యే వాళ్ళు వీళ్ళు, వీళ్ళని అపాయింట్ చేసేది వీళ్ళు, తర్వాత అన్ని నీట్గా వివరించాను అనమాట. ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చే టైంలోనే. ఇది ఒక యూట్యూబ్లో వీడియో మీరు చూసుకున్నట్టయితే. తర్వాత హూ హ్యాస్ టు రిప్రజెంట్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ టెంపుల్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇది చాలా ట్రికీగా అనిపించవచ్చు, చదవలేని వాళ్ళకి ట్రికీగా అనిపించవచ్చు, చదివిన వాళ్ళకి చాలా కేక్ వాక్. అందరూ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, 3 కమిషనర్లు ఉన్నాయి కదా, ఏదో కమిషనర్ అయ్యి ఉంటుంది అనుకుంటారు. అదేం కాదు, కార్యనిర్వహణ అధికారి అనేది ఆన్సర్ అనమాట. ఈయన కోర్టులో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది సెక్షన్ 29(3)(b)లో 3 అనమాట. దీన్ని మనం ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసామో న్యాయ విధుల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం సంస్థకు సంబంధించిన అన్ని న్యాయ వివాదాల్లో సంస్థ పేరున వాదిగా మరియు ప్రతివాదిగా కోర్టులో వ్యవహరించాల్సిన బాధ్యత కార్యనిర్వహణ అధికారికి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి రాకముందు పెండింగ్లో ఉన్న కేసుకి హాజరు కావాల్సిన అవసరం లేదు, కానీ చట్టం అమలయ్యాక హాజరు అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. కానీ ఆ కేసులు
కార్యనిర్వహణ అధికార హోదాకు సంబంధించినవి అయితే హాజరు కావాలి. కోర్టు కేసులకు హాజరు కావాలనేది ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. 84th క్వశ్చన్కి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది ఇన్కమ్ కాదు అంటే, హుండీల నుంచి వచ్చేది ఇన్కమా, ఇది ఇన్కమే. భక్తులు ఇచ్చేది ఇన్కమా, ఇన్కమే. ప్రభుత్వం ఇచ్చేది ఇన్కమా అంటే ఇన్కమ్ కాదు, ఇది ఇన్కమ్ కాదనమాట. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, స్థిరాస్తుల మీద వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇన్కమే. సో ఆన్సర్ ఏంటి, ఏది కాదు అన్నాడు కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. మూడోది ఆన్సర్. దదీచి వెన్నుముక్కతో చేయబడిన ఆయుధం పేరేంటి? ఆ ఆయుధం పేరు వజ్రాయుధం. అయోధ్య నగరం ఏ నది పక్కన ఉంది? సరయూ నది పక్కన ఉంది. ఇది రామాయణం చెప్పినట్టు క్లియర్గా పీపీటీస్లో అన్నీ మీ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ నేను తీయలేక టైం లేక మీకు తీయలేదు. ప్రతి ఒక్కటి చెప్పిన టైం సరిపోదని చెప్పేసి. వింధ్యాచల్ ఎక్కడ ఉందంటే, వింధ్యాస్ మనకి మధ్యప్రదేశ్ రీజియన్లో వింధ్యాస్ అనేది ఉంటుంది అనమాట. వింధ్యా పర్వతాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉంటాయి. చిన్న డౌట్ ఉంది, లెట్స్ సీ, వెయిట్ ఫర్ అఫీషియల్ కీ కోసం వెయిట్ చేద్దాం. ఈ రెండిట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కుంభమేళా ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. క్లియర్లీ అలహాబాద్ అనమాట. ప్రయాగరాజ్ ఏవైతే 3 నదులు కలుస్తాయో అక్కడ అలహాబాద్లో కుంభమేళా అనేది జరుగుతుంది అనమాట. ఓనం ఎప్పుడు జరుపుకుంటారు అంటే, ఓనం మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఫెస్టివల్స్ కోసం ఒక అరగంట వీడియో చేసి ఏం చేస్తారంటే మొత్తం అన్ని ఫెస్టివల్స్ తోస్తారు. జనరల్గా ఏంటి, క్లాసెస్లో అవ్వచ్చు, చాలా ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ఫెస్టివల్స్ అన్నిటికీ కలిపి 30 వీడియోలు చేశారు. 30 నిమిషాలు వీడియో చేస్తే మనం ఏం చేసామంటే, ఫెస్టివల్స్ అంత స్ట్రెస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండోమెంట్ ఆఫీసరు ఎక్కువగా పని ఉండేది ఫెస్టివల్స్ టైంలోనే, కాబట్టి ఫెస్టివల్స్ ఖచ్చితంగా స్ట్రెస్ చేస్తాడని చెప్పేసి మనం ఫెస్టివల్ సిరీస్ అనేది యూట్యూబ్లో ఫ్రీగా చెప్పడం జరిగింది. ఎండోమెంట్ ఆఫీసర్ టైం నుంచి దగ్గర 20 ఫెస్టివల్స్ చెప్పడం జరిగింది. ప్రతి ఫెస్టివల్ ఒక 5-10 మినిట్స్ ఉంటుంది. ఎవరైతే ఈ ఫెస్టివల్స్ చూసి వెళ్ళారో తక్కువ నా బిట్ని ఆన్సర్ చేశారు, కళ్ళు మూసుకొని ఆన్సర్ చేశారనమాట. సో ఈ విధంగా యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాట్, ఇది ఎప్పుడో పెట్టిన వీడియో. ఈ విధంగా మనం క్లాసులు అనేది చెప్పడం జరిగింది. తర్వాత రాక్షసులకు గురువు ఎవరు అంటే శుక్రాచార్యుడు అనమాట. దేవతలకు గురువు ఎవరంటే బృహస్పతి. ఇతను దేవతలకు, శుక్రాచార్యుడేమో రాక్షసులకు అనమాట. రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు. ఇది మీకు ఇప్పుడు నేను పీపీటీలు చూపించడానికి కొంచెం టైం లేక చూపించట్లేదు. ఒకసారి మీకు శుక్రాచార్యుడు కూడా చూపిస్తాను. ఇందులో మనం ఏంటంటే యూట్యూబ్లోనే వీడియో పెట్టాను దీని మీద. ఏంటి, శుక్రాచార్యుడు కూతుర్ని ప్రేమిస్తాడు, ప్రేమించాక తర్వాత అక్కడ శుక్రాచార్యుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి వస్తాడనమాట. విద్య నేర్చుకోవడానికి వచ్చి అక్కడ మొత్తం చనిపోయిన వాళ్ళని బతికించే విద్య ఇతనికి వస్తుంది అనమాట. అది నేర్చుకోవడానికి వస్తాడు అని చెప్పి స్టోరీలో క్లియర్గా స్టోరీ చెప్పడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి రాక్షసుల గురువు ఎవరండి? శుక్రాచార్యులు అనమాట. మహాభారతం జనమేజయుడికి వివరించింది ఎవరు అంటే, మహాభారత గాథను ఇక్కడ చూడండి. ఇది మొదట తక్షశిల వద్ద ఎక్కడ చెప్పాడో కూడా మనం నోట్ చేసాం. వైశంపాయనుడు అందరూ సమక్షంలో జనమేజయుడికి సర్పయాగం చేస్తుండగా వినిపించాడు అని చెప్పాం. క్లియర్గా నీట్గా చెప్పాం. దీని ఆన్సర్ వచ్చేసి వైశంపాయనుడు అనమాట. దేవతలకు గురువు ఎవరంటే దేవతలకు శిల్పాచార్యుడు అంటే శిల్పాలు చేసేవాడు, అంటే మెయిన్ చీఫ్ ఆర్కిటెక్ట్ అనమాట. కట్టడాలు ఏవైనా కట్టాలంటే విశ్వకర్మ దేవతలకి చీఫ్ ఆర్కిటెక్ట్ అనమాట. దేవతలకి చీఫ్ ఆర్కిటెక్ట్. మయుడు దేనికి ఆర్కిటెక్టు? మయుడు మానవులకి అనమాట. మయసభ నిర్మాణం అని మీరు మహాభారతంలో చూసుంటారు. మయుడు దేనికి? మానవులకు అనమాట. మానవులకు చీఫ్ ఆర్కిటెక్ట్. ఓకే, మహాభారతంలో వీళ్ళందరూ వస్తారనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటండి, విశ్వకర్మ అనేది ఆన్సర్ అనమాట మనకి. నెక్స్ట్, 1 of the 4 was not of the 4 wicked. వికెడ్ అంటే దుష్ట చతుష్టయములో లేని వారు ఎవరు అంటే, దుష్ట చతుష్టయం అంటే వికెడ్ అంటే కన్నింగ్ వాళ్ళు, బ్యాడ్ వాళ్ళు నలుగురు ఉన్నారనమాట. వీళ్ళు నలుగురు ఎవరెవరు అంటే, చతుష్టయం అంటే చార్ అంటే 4, చతుష్టయం అంటే 4 కదా. సో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, తర్వాత శకుని కూడా ఉంటాడు, 4వది వచ్చేసి కరుణుడు అనమాట. వీళ్ళు నలుగురు దుష్ట చతుష్టయంలో ఉంటారు. సో శిశుపాలుడు ఆన్సర్ అనమాట. ఎవరు కాదు అన్నాడు కదా,
సో శిశుపాలుడు ఆన్సర్, వీళ్ళెవరు కాదనమాట. నెక్స్ట్, అష్టాధ్యాయి ఎవరు రచించారు అంటే పాణిని రచిస్తాడు. ఓకేనా. ఓకే, దేవాదాయ భూములపై సామూహిక ఆక్రమణలు జరిగినచో చర్యలు తీసుకునే అధికారం ఈ కింది వానిలో ఎవరికి కలదు? ఎవరికి ఉంటుంది అంటే కమిషనర్ వారికి ఉంటుంది అనమాట. చర్యలు ఎవరు తీసుకుంటారు? ఎవరైనా ఆక్రమణలు చేస్తే కమిషనర్ గారు తీసుకుంటారు. తర్వాత, హిందూ వారసత్వ చట్టం 1956 కింద కింది వాటిలో దేనిని అనర్హతగా పరిగణిస్తుంది? హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఏం చేస్తే ఆడ అనర్హుడు అనమాట. వారసుడి కింద పరిగణించబడ్డంటే ఇతర మతంలోకి మారితే పరిగణించబడ్డు. సో ఆన్సర్ అనేది ఏంటి అంటే ఇతర మతంలోకి మారినప్పుడు. శబరి ఏ ఆశ్రమంలో ఉంది అంటే మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉంది. ఇది చాలా సింపుల్ విట్, డైరెక్ట్గా ఇంకా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. శబరి సేవ అని ఒక స్లైడ్ పెట్టాం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సిద్ధురాలైన శబరి మాతంగ మహర్షి ఆశ్రమంలో మునులకు సపర్యలు చేస్తుండేది, అంటే అక్కడ సేవలు అవి చేసుకుంటూ ఉండేది అనమాట. సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంద్రజిత్తు అసలైన పేరు ఏంటంటే మేఘనాథుడు. దశావతారాలు కనుక మీరు చూసుకున్నట్టయితే అవతారాల కోసమే వస్తే, అవతారాలు కూడా చాలామంది చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ మీకు ఇది చెప్పు ఉండొచ్చు, ఏంటి ఇలా అయింది, ఇలా ఒక కథలాగా పురాణాలు ఇన్డెప్త్లోకి వెళ్ళి ఏదేదో చెప్పడం కరెక్టే, ఓకే, డెప్త్ కోరుకుంటాం. కానీ మీకు ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ 1 రూపీకే మీకు కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంటెంట్ ఒకసారి వెళ్ళి చూడండి, ఏం చెప్పాం, ఎలా చెప్పాం, ఎగ్జామ్లో ఎలా వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు చెప్తున్నారు ఏంటి మా దాంట్లో 95 బిట్లు వచ్చాయి, 50 బిట్లు వచ్చాయి, 100 బిట్లు వచ్చాయని. అదంతా కాదు. బిట్ వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది, నీ దాంట్లో ఏది ఉంది, అలా చూపించడమే. ఇలా చూపిస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది, ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. సో భాగవతం అవతారాలు తీసుకుంటే ప్రతి ఒక్క అవతారం కూడా మనం చెప్పడం జరిగిందనమాట. మత్స్యావతారం, ఇంపార్టెంట్ అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది. మత్స్యావతారం, కూర్మ అవతారం, జగన్మోహిని అవతారం, జయ విజయల కథ, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, ప్రతి అవతారానికి ఒక వీడియో, ప్రతి స్కందానికి ఒక వీడియో, అందులోంచి ఇంకా మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట. ఆ విధంగా మనం క్లాసులు అనేవి చెప్పడం జరిగింది. సో దశావతారాలు, కంప్లీట్ నరేషన్ ఆఫ్ దశావతారాస్ ఎందులో ఉంది? మహాభాగవతంలో ఉంది. దశావతారాలు ఎందులో ఉందంటే భాగవతంలో ఉంది. గుడాకేశుడు అంటే ఎవరంటే అర్జునుడు అనమాట. గాయత్రి ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 24. టెస్ట్లో కవర్ చేసాం, ఇవన్నీ టెస్ట్లో ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రతి లైన్ బై లైన్ టెస్ట్లో ఉంటుంది. టెస్ట్లు ఎన్ని కండక్ట్ చేసామో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. టెస్ట్లు ఒక్కసారి చూడండి. ఇక్కడ 1 రూపీ కోర్స్ మీకు ఉంది, ఇప్పటికీ అవైలబుల్ ఉంది, వెళ్ళి మీరు చూడొచ్చు కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఎండోమెంట్ ఆఫీసర్లోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. 20 స్టేట్ వైడ్ మాక్ టెస్ట్లు ఇచ్చాం, అంటే ఒక్కొక్క టెస్ట్లో 100 క్వశ్చన్లు, 20 టెస్ట్లు అంటే 2000 క్వశ్చన్లు అనమాట. ఇవి అలా వెళ్ళి సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఫ్లయింగ్ కలర్స్తో బయటకు వచ్చారండి. 80-90 బిట్లు 100లో రైట్ పెట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు, 80 బిట్లు కూడా రైట్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్, ప్రతి టాపిక్కి రామాయణం, భాగవతం, మహాభారతం, పురాణాలు, ఫిలాసఫీస్, ఆగమాలు, ఇది అని కాదు అదని కాదు, మొత్తం అన్నీ కూడా బిట్లు పెట్టేశాం. ప్రతి టాపిక్ నుంచి అట్లీస్ట్ ఒక 200-300 బిట్లు కవర్ అయ్యేలా ఆ టాపిక్ని కవర్ చేసాం. ఈ ఒక 3000 బిట్లు ఉంటాయి, టోటల్ 5000 బిట్లు. బిట్ అనేది ఎక్కడ మిస్ అవ్వలే, 5000 బిట్లు ఎవరు కూడా ప్రొవైడ్ చేయాల. ఇదే కాకుండా చాలా కష్టపడి మీకు ఈ మెటీరియల్స్ ఇవన్నీ కూడా తయారు చేశాను అనమాట. మా ఎఫర్ట్కి ఇప్పుడు మేము ఏమైతే పెట్టామో స్టూడెంట్స్ నుంచి మాకు అడ్మిరేషన్స్ వచ్చింది, అదే చాలు. స్టూడెంట్స్ దగ్గర 100 మంది ఫోన్ చేశారు, 2-3 నెంబర్స్ ఉంటే వాటికి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సరే మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇంద్రుడి వైఫ్ పేరు ఏంటంటే సచీదేవి. ఏ ఆగమ సిద్ధాంతాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ ఆగమమును అనుసరించి ఉత్సవాలు జరుపబడుచున్నవి? పాంచరాత్ర ఆగమం. ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవ్వవు, తిరుపతిలో మాత్రమే ఇంపార్టెంట్గా పాంచరాత్ర ఆగమంతో అవి ఫాలో అవుతూ, ఆగమ శాస్త్రాలను ఫాలో అవుతూ అక్కడ శ్రీవారికి సేవలు అందిస్తారనమాట. రిచువల్స్ అనేవి జరుగుతుంటాయి అన్నమాట. ఏ పర్వం చదివితే మహాభారతంలో వర్షాలు పడతాయంటే విరాట పర్వం. చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఇది కూడా అఫీషియల్ కీ వచ్చాక మీకు క్లారిటీ వస్తుంది.
పాంచరాత్ర ఆగమాన్ని పాపులర్ చేసింది ఎవరు అంటే రామానుజాచార్య అని చెప్పాలి. అంతే, ఇది చాలా సింపుల్. సింహాచల నరసింహస్వామి ఆ ఏ రోజున గంధపు లేపనంతో స్వామిని ఆరాధిస్తారనమాట. అక్షయ తృతీయ నాడు ఆరాధిస్తారనమాట. అక్షయ తృతీయ వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎన్ని రకాల ఆకులతో వినాయక చవితి నాడు పూజిస్తారు వినాయకుడిని పత్రాలతో పూజిస్తారని. దీని ఆన్సర్ వచ్చేసి 21. ఇది మీకు చూపిస్తాను క్లియర్గా. ఎక్కడైతే మేము కవర్ చేసామో, అంటే తక్కువ టైంలో ఎన్నైతే తీయగలం అన్నీ తీయగలం, కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ అయిపోయినాయి. టెస్ట్లో ఎతికి తీయలేకపోయాం అంతే. అవి ఫర్దర్గా మీకు చూపిస్తాము. తర్వాత వినాయక చవితి నాడు ఇది యూట్యూబ్లో ఒక వీడియో చేసాం. ఏంటంటే వినాయక చవితి పూజా శైలి ఫెస్టివల్ సిరీస్ అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ వీడియో ఆది దేవుడు వినాయకుడితో స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేస్తే వినాయక చవితి రోజున వినాయకుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా రావడం జరిగింది. సింపుల్గా మనల్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి హిట్ రేషియో ఇంకా 100% అనమాట. బిట్టు పెట్టాడు అంటే ఇంకా గెస్ వర్క్ చేసినా అది రైట్ అయిపోయింది చాలా మందికి కూడా. అంటే ఆ విధంగా మీరు కాన్స్టెంట్గా నేర్చుకుంటా ఉంటే ఏ ఎగ్జామ్ అయినా మీకు ఈజీయే. ఎవరు అనుకోలేదు, మా స్టూడెంట్స్లోనే చాలామంది మెయిన్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మేము ఎప్పుడూ అనుకోలేదన్నమాట. ఏంటి, ఫస్ట్ సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ పెట్టాను తప్పితే ఇంకా వేరే దాని మీద ఫోకస్ లేదు. సో సిలబస్ మీరు స్ట్రిక్ట్గా నేను ఇది ఇప్పుడు కంప్లీట్ చేయాలి, ఇది ఇప్పుడు అవ్వాలి, టైమ్లీ మేనర్లో మీరు కంప్లీట్ చేసుకుంటే ఏ ఎగ్జామ్ అయినా మీరు సాధించవచ్చు. తర్వాత సంక్రాంతి పండుగలో 3 రోజులు ఏ రోజును పశుపక్షాదులు ధన్యవాదాలతో తెలిపి ఆ రోజున పూజలు అవి నిర్వహిస్తారంటే దానికి ఆన్సర్ వచ్చేసి కనుమ. కనుమ పండుగ అందరికీ తెలుసు, బట్ నేను ఒకసారి చూపిస్తున్నాను మా దాంట్లో ఎలా కవర్ అయింది ఏంటని. వినాయక చవితి పూజ ఇది కవర్ చేసాం. తర్వాత కనుమ పండుగ ఇది కూడా యూట్యూబ్లో వీడియో చేసాం. కనుమ పండుగ ఏం చేస్తారు, పశువులకు శుభాకాంక్షలు తెలుపుతారు, కోడి పందాలు జరుగుతాయి, వనభోజనాలు జరుగుతాయి. ఇలా ప్రతి టాపిక్ కూడా ఇన్ డీటెయిల్గానే కవర్ చేయడం జరిగింది. ఫెస్టివల్కి అట్లీస్ట్ 10 to 15 minutes స్పేర్ చేసి 20 ఫెస్టివల్స్ని కూడా కవర్ చేసాం. ఒక 20 ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కవర్ చేసాం. సో ఇలా మీకు ఈ హిట్ రేషియో వచ్చిందనమాట. గ్రామదేవత టెంపుల్స్ అంటే గ్రామదేవత ఆలయాలు, ఆగమాలు కానీ ఇవి కానీ ఎవరైనా చూసినట్టుంటే దేవతలు ఇటిల్లో ఉంటారు. శైవ, శాక్తేయ, జైన ఇటిలో ఉంటారు. శక్తేయలో ఉంటారు. శక్తి అంటే శక్తేయ, గ్రామదేవత అంతే. సింపుల్ వర్డ్ అసోసియేషన్తో వచ్చేసే బిట్లు. వీటికి ఎందుకు ప్రూఫ్లు చూపించాలి, ఇవి చూపించాలి, ఎందులోంచి వచ్చింది చూపించాలో వేస్ట్. చిన్న ఆటి కానీ చూపించలా. రథయాత్ర ఎక్కడ జరుగుతుంది, పూరి జగన్నాథ్ స్వామి అక్కడ జరుగుతుంది అనమాట, ఒడిశాలో. హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ బిహు అంటే అస్సాంలో పంటలకు సంబంధించి పండుగ ఏది. ఇది సంక్రాంతి చెప్పినప్పుడు అస్సాంలో ఎలా జరుగుతుంది, పంటలకు సంబంధించి మనం ఏదైతే వేసుకుంటామో అక్కడ కూడా ఏం జరుగుతుందో కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. కథక్, ఫాదర్ ఆఫ్ కథక్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ నోవేర్. ఇది మేమైతే మెన్షన్ చేసాము చిన్న వాటిల్లో. టెస్ట్లో వాటిల్లో ఫ్లూటిస్ట్ ఎవరు, తర్వాత వీణకి ఇంపార్టెన్స్ ఎవరు, కథక్ని అంతగా స్ట్రెస్ చేయలేదు. బట్ దీని ఆన్సర్ వచ్చేసి బిర్జు మహారాజ్ అనమాట. తైత్రీయ ఉపనిషత్తు దేనికి సంబంధించిందంటే కృష్ణ యజుర్వేద, వేదాస్ టాపిక్లో ఉంటుంది. మీకు అన్నీ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి చూడండి ఒకసారి. మెయిన్స్కి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, అప్పుడు వెరీ ఇంటెన్సివ్గా ఉంటుంది. ఆ బ్యాచ్ కూడా చూద్దురు. కానీ ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి మన వేదాస్లోని. అది కూడా మేము వేదిక్ కల్చర్ టాపిక్ ఉంది కదా, ఆ వేదిక్ కల్చర్ టాపిక్లో మీకు కనిపిస్తుంది అనమాట. యా, వేద సంస్కృతి టాపిక్లో ఈ మెటీరియల్స్లోకి వెళ్ళి మీరు చూస్తే మొత్తం వేద సాహిత్యము, వేదాలు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వ వేదం, ఇది ఉంది చూసారా, ఈ టాపిక్లో ఉంటుంది అనమాట. వెళ్ళి చూడండి ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే. 3 కోర్సే ఉంది, మీరు చూసుకోవచ్చు వెళ్ళి. శత్రుఘ్నుడి తల్లి ఎవరు, సుమిత్ర. డీటెయిల్గా ఫ్యామిలీ ట్రీలు వేసి, ఫ్యామిలీ చార్ట్లు వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటి, ఫ్యామిలీ ట్రీస్ ఏంటి అంటే ఎవరు అందరికన్నా పెద్ద, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ రామాయణంలో మీరు చూస్తే మెటీరియల్స్లో మీకు క్లియర్గా ఐడియా వస్తుంది.
యా, ఇక్కడ ఫ్యామిలీ ట్రీ వేసాను చూసారా, ఇక్కడ ఫ్యామిలీ ట్రీ వేసాం. ఇక్ష్వాకు వంశం, ఫస్ట్ ఇక్ష్వాకు వంశం, అక్కడ నుంచి ఎవరు వచ్చారు, ఇక్కడ నుంచి ఎవరు వచ్చారు, ఇది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇక్కడ ఇక్కడ మళ్ళీ సబ్ క్లాజ్లు వేసాను. ఈ పార్ట్, ఈ ఒక్క పార్ట్ అలా తీసుకెళ్ళి వీళ్ళని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసాం. రఘువంశ క్రమం, ఈ క్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అలా ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరి తల్లి ఎవరు, ఎవరెవరికి పుట్టారు, అదన్నీ కూడా చాలా. ఇక్కడ చూడండి, ఇలా టేబుల్స్ వేసాం మేము. ఇలా టేబుల్స్ వేసి ఎవరికి ఎవరు జన్మించారు, ఎవరి ఇంకా ఇంకా ఇండెప్త్ కూడా ఇచ్చాం. ఏంటంటే ఎవరి దేవతల అంశంతో ఎవరు పుట్టారు, బ్రహ్మ అంశంతో జాంబవంతుడు, ఇంద్రుడు అంశంతో వాలి, తర్వాత రామాయణంలో ఏ దేవత అంశంతో ఎవరు పుట్టారు, ఆ విధంగా కూడా మీ క్లాసులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రావణాసుడు వంశక్రమం కూడా ఇచ్చాం. ఈ విధంగా ఎటువంటి ఏపీలో అయితే ఇటువంటి కోర్స్ అయితే లేదు. ఐ కెన్ 100% టెల్ దట్ ఏపీలో ఇలాంటి కోర్స్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయలే. ఇంత హిట్ రేషియో ఎవరికి రాలే. ఒకవేళ ఎవరైనా వస్తే వెల్ అండ్ గుడ్, బట్ స్టూడెంట్స్కి 100% యూజ్ అయ్యేలాగే మేము అన్నీ డిజైన్ చేసాం. తర్వాత జనకుని తమ్ముడు ఎవరు అంటే బ్రదర్, జనకుని సోదరుడు ఎవరంటే కుశధ్వజుడు అనమాట. తర్వాత భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజ్కి ఎవరు చెప్పారంటే శుకుడు. పురాణాస్ నుంచి అస్సలు క్వశ్చన్స్ ఏం రాలేదు, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదన్నమాట. తర్వాత 119 మేము పురాణాస్ కూడా మేము ఏం చెప్పామంటే క్లియర్గా స్టూడెంట్స్కి, పురాణాల వరకు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను. పురాణాలన్నిటికీ మెటీరియల్స్లో దేనికి ఎవరు మ్యాచ్ అవుతారు అంటే విష్ణు వాటిలో ఏ పురాణం దేంతో పోల్చబడింది, ఆ కంటెంట్ ఇచ్చాం. ఓకే, ఈ పురాణం దీంతో పోల్చబడింది, చూడండి దేంతో పోల్చారు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటి, ప్రతి పురాణంలో హైలైట్స్ ఏంటి, ఈ విధంగా పురాణాలు కూడా మేము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రతి పురాణం కూడా అందులో ఇంపార్టెంట్ కథలు ఏంటి, కార్తవీర్యార్జునుని కథ, ఇలాంటివి వస్తాయని తెలిసే. సో ఇక్కడ కామధేను గురించి డిస్కస్ చేసాం. సో చాలా హిట్ రేషియో ఉందన్నమాట. అంటే క్రిస్ప్గా ఎగ్జామ్కి ఏది కావాలో అదే ఇవ్వడం జరిగింది. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. వేన మహారాజుకి తండ్రి ఎవరు అంటే అంగుడు అనమాట. అంగుడు వెన మహారాజు తండ్రి. ధ్రువుని తండ్రి ఎవరు అంటే ఇవన్నీ కూడా మీకు ఫ్యామిలీ ట్రీలో కనిపిస్తాయి. ఫ్యామిలీ ట్రీ నేను చెప్పాను కదా, ఒక్క నిమిషం. ఇక్కడ ఫ్యామిలీ ట్రీ చూసారా, ఇక్కడ ధ్రువుడు ఉంటాడు, ఇక్కడ ధ్రువు ఉన్నాడు చూసారా. దీన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, ఈ ఫ్యామిలీ ట్రీ మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ధ్రువుడు ఇక్కడ చూస్తే మీకు వెళ్ళి చూస్తే అర్థం కాదు, కానీ ఒక వీడియో క్లాస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే టక్కమని గుర్తుండిపోద్ది అనమాట. చాలా స్టూడెంట్స్ ఈ బిట్లు కూడా పెట్టారు. ఇవి చాలా మంది పెట్టలేని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కొంచెం ట్రికీ బిట్స్ కూడా మన స్టూడెంట్స్ పెట్టడం జరిగింది. సో ధ్రువుని తండ్రి ఎవరంటే ఉత్తానపాదుడు. ఓకే, ఇగో ఇక్కడ చూడండి, ధ్రువుడు తండ్రి ఉత్తానపాదుడు అనమాట. ఉత్తానపాదుడు ఏం చేశాడు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసి ఉత్తముడిని ఒకరిని కంటాడు, ధ్రువుడిని ఒకరిని కంటాడు. సునీతిని పెళ్లి చేసుకొని ధ్రువుడిని కంటాడు అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. లెట్స్ గో టు, ఇంకా 30 బిట్స్ ఉన్నాయి, ఫాస్ట్గా వైండ్ అప్ చేసేద్దాం. సో ఇది అయిపోయింది. నెక్స్ట్, ఇంద్రుడిచ్చిన దివ్యశక్తిని కర్ణుడు ఎవరిపై ప్రయోగించాడంటే ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడనమాట. ఫాస్ట్గా నేను తీసుకెళ్ళిపోతున్నాను. క్షీరసాగర మదనమును కవ్వంగా వాడిన పర్వతం. క్షీరసాగర మదనం జరిగినప్పుడు కవ్వంగా ఏ పర్వతాన్ని వాడారంటే దాన్ని మందర పర్వతం అంటారు. అది ఇక్కడ ఈ ఆప్షన్స్లో మీకు ఇచ్చాను చూడండి. క్షీరసాగర మదనాన్ని ఈ విధంగా ఇలాంటి ఇమేజెస్ పెట్టి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. క్షీరసాగర మదనం వద్దకు మందర పర్వతం చువ్వంగా వాడారు, వాసుకి అనే సర్పాన్ని తాడుగా వాడారు అని చెప్పాం. తల వైపు ఎవరున్నారు, తోక వైపు ఎవరున్నారు, ఆ విధంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏవేం బయటకు వచ్చాయి అన్నీ కూడా డీటెయిల్డ్గా ఇందులో తెలియజేయడం జరిగింది. లార్డ్ విష్ణు ఇన్కార్నేషన్ అంటే ద్వాపర యుగం నందు విష్ణుమూర్తి అవతారం. నేను ఒక వీడియో చేశాను, మీరు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే కనిపిస్తుంది. వినాయక చవితి వీడియో చేసినప్పుడు, వినాయక చవితి మనం ఆదిదేవుడు వినాయకుడితో మనం ఎండోమెంట్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు
యుగాలు అంటే ఏంటి, అవతారాలు అంటే ఏంటి, విష్ణుమూర్తి ఎందుకు వస్తాడు, ఆ తర్వాత కృష్ణుడు అవతారం ఏంటి, వామన అవతారం ఏంటి, నరసింహ అవతారం ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ అవతారంలో ఎవరు ఉంటారో కూడా మీకు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే తెలుస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద్వాపరయుగంలో కృష్ణుడి కింద వస్తాడనమాట విష్ణువు. తర్వాత విష్ణువు వక్షస్థలమున ఉన్న ఆభరణం ఏంటంటే కౌస్తుభం. ఎంసీక్యూస్ లో టెస్ట్లో కవర్ చేసాం ఇది. ఏక విష్మతి అనేది ఏక వింశతి అంటే ఆ పదం దేన్ని తెలుపుతుందంటే అవతారాలను తెలుపుతుంది అనమాట. జనకుడి గురువు ఎవరంటే గౌతముడు. తర్వాత దశరథుని యొక్క రాజ్యం ఏంటంటే కోసల దేశం. చాలా సింపుల్ బిట్, దీనికి మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. తర్వాత రామసేతు అనే బ్రిడ్జ్ తమిళనాడులో కట్టారు. అది దేనికి దగ్గరగా ఉందని అడిగాడు. తమిళనాడులో దగ్గరగా ఉంది అంటే ధనుష్కోడి ఆన్సర్ అనమాట. ధనుష్కోటి ఆన్సర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. హూ హాజ్ ఇన్స్టిగేటెడ్ రావణ టు అబ్డక్ట్ సీత? సీతను అపహరించడానికి రావణుని ప్రోత్సహించింది ఎవరు? శూర్పణఖ. వెరీ ఈజీ క్వశ్చన్. భీష్ముడి తండ్రి ఎవరు? భీష్ముడి మీద దగ్గర 5 వీడియోలు చేసాం. వాళ్ళ తండ్రి శాంతనుడి మీద ఇంకో 5 వీడియోలు చేసాం. అంత ఇన్ డీటెయిల్గా నీట్గా కవర్ చేసాం. శాంతనుడు అనమాట భీష్ముడి తండ్రి. నయనార్స్ దేనికి చెందుతారు అంటే అల్వార్లు, నయనార్లు, ఇవన్నీ కూడా ఆ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏ డౌట్ ఉన్నా మీరు కోర్సులోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఫ్రీగానే ఉంది కోర్స్. 1 రూపీకి పెట్టాం. ఆ 1 రూపీది కూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి కోర్సులోకి వెళ్తే వీడియోస్ ప్లే అయిపోతాయి. సో నయనార్స్ దేనికి చెందినవారు అంటే శైవ మతానికి చెందిన వాళ్ళు అనమాట. నయనార్లు శైవ మతానికి చెందిన వాళ్ళు అనమాట. ఓకేనా? నెక్స్ట్, దివ్య ప్రబంధాలు రచించింది ఎవరు? దివ్య ప్రబంధాలు రచించింది ఎవరంటే అల్వార్లు రచించారనమాట. తెలుగులో ప్రసిద్ధి చెందిన కీర్తనకారుడు ఎవరంటే ఇతన్ని ఒకళ్ళు తమిళనాడులో పుట్టిన త్యాగరాజు. తెలుగులో చాలా కీర్తనలు, త్యాగరాజ కీర్తన, చాలా పాటలు ఉంటాయి. సో త్యాగరాజు, ఐ గో ఫర్ త్యాగరాజు. శ్రీకాంతుడు కూడా తెలుగులో కవి, అంత ప్రఖ్యాతి చెందిన కవి కాదు, కానీ పోయెట్, మంచి గుడ్ పోయెటే. అంత ప్రఖ్యాతి చెందిన కాదు. ఈ రెండిట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ అఫీషియల్ కి, బట్ ఐ గో ఫర్ త్యాగరాజు. అద్వైత ఫిలాసఫీ ఎవరు ప్రపోజ్ చేశారంటే శంకరాచార్య దాన్ని స్థాపించారనమాట. తర్వాత రాఘవేంద్ర స్వామి దేన్ని ప్రపోజ్ చేశారంటే ద్వైత ఫిలాసఫీని ప్రచారం చేశారనమాట. నెక్స్ట్ ఉన్నాయేంటి? టెంపుల్స్ బడ్జెట్. ఇంకా అసలు చెప్తున్నాను, ఆ టేబుల్స్ ఫార్మాట్లో వేసినందుకు ఇంకా ప్రతి బిట్ రైటే. పెట్టిన వాళ్ళకైతే గెస్ వర్క్ చేసినవి ఒక 100 క్వశ్చన్స్లో ఎండోమెంట్ 50 మార్క్స్లో 100 మార్క్స్లో 150లో 100 మార్క్స్ కదా ఎండోమెంట్. ఇందులో 70 to 80 క్వశ్చన్స్ డైరెక్ట్గా టిక్కులు పెట్టేసిన తర్వాత ఇంకో 10 క్వశ్చన్లు 1-2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యి టిక్కులు పెట్టారు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినవి, అవి కూడా రైట్లు అయిపోయాయి. తర్వాత ఇంకో 10 పెట్టారు. ఆ 10 ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చే తెలియదు, చాలా డిఫరెంట్గా వచ్చాయి. అవి నెగిటివ్ వెళ్ళింది లేదా బ్యాలెన్స్ అయింది. మన స్టూడెంట్స్ వరకు చాలా మందిలో నేను అబ్జర్వ్ చేసింది ఇదే ట్రెండ్. సో అంటే ఆ 100 మార్కుల్లో మన వాళ్ళకి 80 కన్ఫర్మ్. జనరల్ స్టడీస్లో ఒక 20 మార్కులైనా వస్తే ఇంకా వీఆర్ ఇన్ ద రేస్, వీఆర్ ఇన్ మెయిన్స్. సో అదనమాట ఒక స్టాండర్డ్ సోర్స్, ఒక మంచి ఎఫర్ట్స్ పెట్టే ఇన్స్టిట్యూషన్లో మీరు మీ టైం ఇవ్వండి. యూట్యూబ్లో పెడుతున్నారు, టెలిగ్రామ్ ఛానల్లో గైడ్ చేస్తున్నాం, కోర్స్ తీసుకునే వాళ్ళకి ఇంకా బెటర్గా గైడ్ చేస్తున్నాం. సో మీరు ఏంటనేది మీరు ప్రూవ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గివ్ టైం అండ్ ట్రస్ట్. అసలు అథెంటిక్ సోర్స్ని మీరు ట్రస్ట్ చేయండి. మేము మీకోసం హార్డ్ వర్క్ అంతా చేసాం, ప్రతిదీ హార్డ్ వర్క్ చేసాం. మా హార్డ్ వర్క్ మీకు ఎక్కడే కనిపిస్తుంది. ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏ అథారిటీ విచ్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు శాంక్షన్ బడ్జెట్ టు టెంపుల్స్ పబ్లిష్డ్ ఇన్ 6C కేటగిరీ? 6C దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకి బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ని కేటాయింపులు చేసేది ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు అని అడిగితే ఆ బడ్జెట్లో కేటాయింపులు చేసేది ఎవరు అంటే ఇక్కడ ఆన్సరు మీరే చెప్పండి. ఈ టేబుల్ చూసి మీరు చెప్పండి. ఏ దేవాలయాలకి ఏ కమిషనర్ను బడ్జెట్ను పంపించాక అతను ఆమోదిస్తాడు అనమాట. బడ్జెట్ ఆమోదించే అధికారి. ఈ విధంగా ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉంటే చూపించండి నాకు, ఎవరి దగ్గర ఉన్నా చూపించండి. హోల్ ఆంధ్ర స్టేట్లో
సో సెక్షన్ 6C ఇన్కమ్ ఎంత? 2 లక్షలు తక్కువ, 2 లక్షల కంటే తక్కువ. ఎవరికి బడ్జెట్ పంపిస్తారు? అసిస్టెంట్ కమిషనర్. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్. కేక్ వాక్లో చేశారు ఈ బిట్లు. చాలామంది తప్పులు పెట్టేశారు. ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళు లేరు. వాళ్ళకి ఇవి చాలా తప్పులు అయ్యాయి. ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ లాస్ట్లో ఇచ్చాము, ఫ్రీగా ఇచ్చాము లాస్ట్లో. బట్ మెయిన్స్కి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఇంతే తోపు లెవెల్లో బ్యాచ్ ఉంటుంది. మీరు రెడీ అవ్వండి. గ్రూప్ 1, 2 కూడా బ్యాచెస్ రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ సెలెక్టెడ్ ఆఫీసర్స్ చేస్తున్నారు. దే నో వాట్ ఈస్ ఏపీపీఎస్సీ. దే హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద ఎగ్జామ్స్. స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నింటిలో గో త్రూ అయ్యారు. ఎగ్జామినర్ ఏం స్ట్రెస్ చేస్తాడు అనేది మాకు తెలుసు, మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నాం. సో నో ప్రొవిజన్ ఈజ్ మేడ్ అండర్ సెక్షన్ 57. ఇక్కడ ఏంటంటే కింది వాటిలో ఏ పద్దు కొరకు నిధులు మంజూరు చేయుటకు దేవాదాయ చట్టంలోని సెక్షన్ 57లో దాని ప్రకారం అవకాశం లేదు అంటే జీతభత్యాలకు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి, అందులో మెన్షన్ చేయబడి ఉంది. ఇదంతా అంటే ఇవేంటంటే డైరెక్ట్గా మీకు చూపించలేము, కానీ ఆ చాప్టర్ మా దాంట్లో చదివేస్తే ఇవన్నీ ఈజీగా పెట్టేస్తారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం ఓకే ఇవ్వాలి. మరమ్మతుల పనులు చేయాలి, తర్వాత ఫర్ గివింగ్ డొనేషన్స్ టు పబ్లిక్ నిమిత్తము ప్రజాపయోగము అంటే ప్రజలకు ఉపయోగపడే నిమిత్తం విరాళాలు ఇచ్చుటకు. విరాళాలు నువ్వెందుకు ఇస్తావయ్యా? నువ్వు విరాళాలు తీసుకుంటావు, విరాళాలు ఇవ్వవు. సో ఇందులోకి ఏది కాదు అన్నాడు. నో ప్రొవిజన్, ఏ పద్దు కొరకు నిధులు మంజూరు చేయుటకు అవకాశం లేదన్నాడు. దీనికి మంజూరు చేయడం అవకాశం లేదు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఇది మీకు చూపించమంటే చూపిస్తాం, సెపరేట్గా ఆ పీడిఎఫ్లో మెన్షన్ చేయలే. మీకు కావాలంటే నేను చూపిస్తా వెళ్ళి. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ బడ్జెట్ కదా, సెక్షన్ 57. ఈ బడ్జెట్ యొక్క పీడిఎఫ్ చూడండి. మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి? బడ్జెట్ ఎవరికి సమర్పిస్తారు, ఎంతకు సమర్పిస్తారు ఏంటని చెప్పాం. తర్వాత యంత్రాల రిపేర్లకు, శాలరీస్కు, తర్వాత ధూపదీప నైవేద్యాలకు, తర్వాత వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, ఇతర సేవలకు, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్కు, మరమ్మతులకు. ఇంకెంతకు మించి ఎక్కడ ఉంటుందయ్యా? ఇంతకు మించి ఎక్కడ చెప్తారు? జస్ట్ అలా పైన చూసుకొని వెళ్ళిపోయినా సరే ఈ బిట్ అనేది రైట్ పెట్టేస్తారనమాట. నేను విడిగా ఈ పీడిఎఫ్ మీకు ఇస్తాను. మీకు ఏవైతే హిట్ రేషియో వచ్చాయో ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. కానీ ఇందులో చాలా క్వశ్చన్స్ నేను మెన్షన్ చేయలే, టైం లేక. నెక్స్ట్, హూ ఈస్ కాంపిటెంట్ అథారిటీ టు గ్రాంట్ పర్మిషన్ ఫర్ ద సేల్ ఆఫ్ ల్యాండ్ బై ఏ పబ్లిక్ ఆక్షన్? పబ్లిక్ ఆక్షన్ అంటే దేవాదాయ ధర్మాదాయ సంస్థల భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించుటకు అనుమతి ఇచ్చే అధికారం ఎవరికి కలదు అంటున్నాడు అనమాట. ఎవరు కలదు? మ్యాక్సిమం పెద్ద అధికారులన్నీ కూడా కమిషనర్కే ఉంటాయండి, ఎండోమెంట్ కమిషనర్కే ఉంటాయి అనమాట. సో ఎండోమెంట్ కమిషనర్ ఆన్సర్. విత్ రిగార్డ్ టు సేల్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ టెంపుల్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇవన్నిట్లో ఏది ఇన్కరెక్ట్ అంటున్నాడు అనమాట. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను, ఇవన్నీ చదివే టైం లేదు, మీకు టైం ఉండదు. ఒకరోజు రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రూప్ 1, 2 నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి. మీరు స్టార్ట్ చేసుకుంటే వీల్ సపోర్ట్ యూ 100%. అసలు ఇంతకన్నా బెటర్ రిజల్ట్స్ మీకు ప్రూవ్ చేయగలుగుతాం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే భూమి అమ్మకమునకై బహిరంగ వేలం నిర్వహించుటకు ముందుగా కార్యనిర్వహణ అధికారి సంబంధిత అధికృత అధికారి నుండి అనుమతులు పొందవలను. ఇది ఆన్సర్. సారీ చిన్న మిస్టేక్, నేను సరిగ్గా చదవలేదు. ఆన్సర్ వచ్చేసి కంగారుగా ఉన్నాను ఫినిష్ చేసేయాలని. సో ఇది ఆన్సర్ ఏంటంటే కార్యనిర్వహణ అధికారి తనంత తానుగా బహిరంగ వేలం నిర్వహించి ఆ తదుపరి సంబంధిత అధికారి నుంచి ఆమోదం పొందవచ్చు. ఎలా పడితే అలాగా గో స్ట్రైట్ అవే వెళ్ళి నేను పబ్లిక్ ఆప్షన్లో భూములు అమ్మేస్తానంటే కుదరదమ్మా. తర్వాత అప్రూవల్ తీసుకుంటానంటే అవదు. ముందే పబ్లిక్ ఆప్షన్ పెట్టేటప్పుడు ముందే అప్రూవల్ తీసుకోవాలి. సో ఇది తప్పు, ఈ 3 కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఏది కాదు అని అడిగాడు కదా, ఏది సరికాదు అని అడిగాడు కదా. సో ఆన్సర్ ఇదనమాట, 4. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్.
హూ ఇస్ ద కంపిటెంట్ అథారిటీ టు గ్రాంట్ పర్మిషన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బై టెంపుల్. ఆన్సర్ వచ్చేసి ఒక దేవాలయం స్థిరాస్తిని కొనుగోలు చేయవలనన్న అందుకు అనుమతి ఇచ్చే అధికారం ఈ కింది వారిలో ఎవరికి కలదు అంటే కమిషనర్కు ఉంటుంది. యతీస్ వైష్ణవ ట్రెడిషన్లో వైష్ణవ సంప్రదాయంలో యతులు దేనిని ధరించాలంటే త్రిదండం. త్రిదండం అంటే 3 నామాలు అనమాట. 3 నామాలు ధరించాల్సి ఉంటుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి త్రిదండం. తర్వాత నైమిసారణ్యం. నైమిసారణ్యం ఏ నది ఒడ్డున ఉన్నది అంటే ఏ నది ఒడ్డున ఉన్నది అంటే గోమతి నది ఒడ్డున నైమిసారణ్యం అనేది ఉందన్నమాట. ఓకేనా. సాగర్ కుమారుల్ని బూడిదగా మార్చిన ఋషి ఎవరు అంటే దుర్వాస మహర్షి అనమాట. ఈ స్టోరీ చాలా డీటెయిల్గా ఒక గుహలోకి వెళ్తారు. గుహలోకి వెళ్తే ఇతను జపం చేసుకుంటాడు. అక్కడ అతని దగ్గర ఇది ఉంటుంది, దాన్ని వీళ్ళు కోరుకుంటారు అనమాట. కోరుకుంటే శాపం డిస్టర్బ్ చేస్తారు ఇతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బెన్స్ చేసి ఇబ్బంది పెట్టినందుకు శపిస్తాడు. వీళ్ళందరూ స్మాష్ అయిపోతారు, బూడిద అయిపోతారు అనమాట. మహాభారతం చెప్తుంటే ఎవరు దాన్ని రచించారు? వ్యాసుడు చెప్తుంటే ఆ మహాభారత కావ్యాన్ని ఎవరు రచించారు అంటే గణేశుడు రచిస్తాడు. ఇది చాలా సింపుల్, స్టార్టింగ్లోనే చెప్పాను. మహాభారత పరిచయం దేవనాగరి లిపిలో సంస్కృత భాషలో రచించబడింది. దీన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు అని హిందువుల నమ్మకం అని క్లియర్గా చెప్పాం. నెక్స్ట్, వాట్ ఈస్ కంప్లీట్ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ ఆఫ్ వీరశైవం? వీరశైవులకి బసవేశ్వరుడు తెలుసు కదా, ఫేమస్ మనకి. వీరశైవులు అనగానే బసవేశ్వరుడు లింక్ అవుద్ది. బసవ పురాణం ఇస్ ద రైట్ ఆన్సర్. హస్తినాపురం కెన్ బి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడర్న్ సిటీస్ అంటే కింది నగరంలో ఏ నగరము పూర్వం హస్తినాపురంగా గుర్తించబడింది? హస్తినాపురం అంటే ఇక్కడ ఏంటి అంటే ఇండియా ఉంది కదా, ఇండియాకి ఇక్కడ టాప్ నార్త్ సైడ్ అనమాట హస్తినాపురం అనేది. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో మీరట్, ఉత్తరప్రదేశ్లో మీరట్ని హస్తినాపురం దగ్గరలో అంటారనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్లో ప్రాబ్లం ఉంది. మీరట్ ఇక్కడ నుంచి ఒక 500 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అఫీషియల్ కీ రానివ్వండి, దీని ఆన్సర్ చెప్తాను. ఇక్కడ మన కీస్లో మాత్రం 1 or 3 అని పెడుతున్నాను. ఏపీపీఎస్సీ ఏమనుకొని ఇచ్చిందో మరి మనకు తెలీదు. రాధేయుడు అని ఎవరిని అంటారు? రాధేయుడు అని ఎవరిని అంటారంటే కర్ణుడిని అంటారు. కర్ణుడిని రాధేయుడు అంటారు. విష్ణు సహస్రనామాన్ని ఎవరు జపిస్తారు అంటే భీష్ముడు జపిస్తాడు. భీష్ముడు ఎప్పుడు జపిస్తాడంటే ఈ చనిపోతున్న టైంలో ఏంటి ఇదంతా ఎవరు ఏంటి మహావిష్ణువే శ్రీకృష్ణుడు అని తెలుసుకొని ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని జపిస్తాడు అనమాట. అజ్ఞాతవాసం టైంలో ఎవరి దగ్గర షెల్టర్ తీసుకున్నారు? చాలా ఈజీ క్వశ్చన్. అన్నిటికి క్రాప్ చేయలేక ఫోటోలు పెట్టలేక నేను పెట్టలేదు. చాలా ఈజీ క్వశ్చన్స్కి అయితే నేను పెట్టలేదు. టఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అవి చూసి నేను పెట్టాను. ఎంసీక్యూస్లో కూడా మేము ఇచ్చిన 5000 ఎంసీక్యూస్లో కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి. విరాటన్ కొలువులో చేస్తారనమాట. యుధిష్ఠుడి తర్వాత ఎవరు దీన్ని అధిష్ఠించారు అంటే ఎవరు దీన్ని రాజ్యాన్ని అధిష్ఠించారంటే పరీక్షిత్తు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అనమాట. తర్వాత పరీక్షిత్తుడు తర్వాత జన్మేజయుడు అనమాట. జన్మేజయుడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో 24 జిల్లాలకు సంబంధించి ఒక వీడియో చేసాం యూట్యూబ్లో. దగ్గర 15 minutes వీడియో చేసాం ఎలా ఉపయోగపడుతుందని. గ్రూప్ 1కి గ్రూప్ 2కి కూడా అది యూజ్ అవుతుంది అనమాట. అనాలిసిస్ కూడా పెట్టి మేము చేయడం జరిగింది. చూడండి, తర్వాత మెయిన్స్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. టాప్ క్వాలిటీ కంటెంట్ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూశారు ఏంటి మన ఇదేంటి అని. ఎవరైనా ఇలా చూపించగలిగితే చూపించమనండి. వేరే ఏ ఇన్స్టిట్యూట్ అయినా మేము రెడీగా ఉన్నాం. సో ఈ బ్యాచ్ అనేది ఎండోమెంట్ ఆఫీసర్ మెయిన్స్ బ్యాచ్ సూన్ స్టార్ట్ అవుద్ది. కిందన మీకు యాప్ లింక్ ఇస్తాను. యాప్ లింక్లో మిస్టర్ కాంపిటేటివ్ అని ఉంటుంది, mr.competitive అని ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీరు మా కోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత రాబోయే గ్రూప్ 1-2 ఉద్యోగాలకు మిస్టర్ కాంపిటేటివ్ యాప్ తరపు నుంచి కంప్లీట్ కోచింగ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది మీకు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్, స్టడీ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ ఎలా అంటే పైన చెప్పడం కాదు, ఇలా ఫ్యాక్చువల్ కాదు. గ్రూప్ 1-2కి కొంచెం చిన్న డెప్త్ వెళ్ళి ఒక్కొక్క ఇష్యూని కవర్ చేయడం జరుగుతుంది. ఒక 500 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇష్యూస్ని కవర్ చేస్తాం ఈ ఒక్క కోర్సులోనే.
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, ఇది బాగా గుర్తుపెట్టుకో. మీ ఆంధ్ర స్టేట్లో నువ్వు తోపు అవ్వాలంటే గ్రూప్ 1-2 పోస్టులే, అది కూడా గుర్తుపెట్టుకో. ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్, ఎలిమినేషన్ టెక్నిక్స్, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి ఏంటి, వాల్యూడెడ్ మెటీరియల్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. స్ట్రాటజీ వీడియోస్, కంప్లీట్ గైడెన్స్ సెలెక్టెడ్ ఆఫీసర్స్ చేత మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే, ఇది బాగా గుర్తు పెట్టుకో. ఇది నువ్వు రాసి పెట్టుకో ఎక్కడైనా. ఈ రెండు నువ్వు ఫిక్స్ అయ్యి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు. ఇండివిజువల్గా అవ్వచ్చు, లేదంటే మా కోచింగ్ సపోర్ట్ తీసుకొని అవ్వచ్చు, బట్ రిలై ఇన్ ఎ గుడ్ సోర్స్. టైం వేస్ట్ చేయకు. సెల్ఫ్ ప్రిపరేషన్లో చేయగలిగితే వెల్ అండ్ గుడ్. ఓ 10 రోజులు చేయి, 10 రోజులు ప్రిపేర్ అవ్వు. నీ వల్ల అవుతుంది అంటే ఓకే, వెల్ అండ్ గుడ్. అవ్వట్లేదు అంటే యూ కెన్ జాయిన్ సమ్ రిలయబుల్ కోచింగ్. చూడండి ఏది ఏం ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేయండి, ఫోన్ చేసి అడగండి ఏం ప్రొవైడ్ చేస్తారు, ఏమి ఇస్తారు, ఎలా చెప్తారు. ఆ తర్వాత అన్ని నోట్ చేసుకోండి, ఏ కోచింగ్ ఎలా ఉంది కంటెంట్ అని చెప్పేసి నోట్ చేసుకుని అప్పుడు జాయిన్ అవ్వండి. సో ఇది మా నెంబరు 9063013089. దీనికి వాట్సాప్ అన్న మీరు చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాము, టెలిగ్రామ్ లింక్ ఇస్తాము. తర్వాత టెలిగ్రామ్ లింక్ ఇచ్చిన తర్వాత మీరేం చేయాలంటే యాప్ లింక్ కూడా ఇస్తాము, జాయిన్ అవ్వండి. మా క్వెరీస్ అనేవి వాట్సాప్ నెంబర్, ఈ వాట్సాప్ నెంబర్కి మీరు క్వెరీస్ అడగచ్చు. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం, అలా వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ కొట్టడానికి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నాను. చాలామంది నేను అనలిటిక్స్ చూపించలేదు, నియర్లీ 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు. మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కోర్స్ అయితేనే కాదు అని ఏం లేదు. కోర్సెస్ అయితే స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళతో పర్సనల్గా మేము టచ్లో ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. యూట్యూబ్లో అయితే ఇంపార్టెంట్వి, టెలిగ్రామ్లో ఇంపార్టెంట్వి అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా రీచ్లో ఉండాలని తక్కువ ప్రైసింగ్కే, చాలా తక్కువ ప్రైసింగ్కే మేము ఇది పెట్టాము. ఏపీఎస్సీ గ్రూప్ 1-2 కోర్సులు మీరు చూడండి. మా నెంబర్స్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎంక్వైరీ చేయొచ్చు అనమాట. ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. That's all. Thank you for today.